జాయిన్ అయ్యాను బాగా వస్తా ఉన్నాను. ఆయన స్పీకర్ కొద్దిగా లేట్ అవుతుంది అనుకుంటా. ఓకే సుధాకర్ మీరు ఇంకొక క్వశ్చన్, మీరు ఏ వెరైటీ వేస్తున్నారు ఇప్పుడు? ఇప్పుడు 1000 పదులు వేద్దాం అనుకుంటున్నాను. 1000 పదులు పదులు 10. దాని 1010. ఎక్కడ తీసుకుంటారు నా సీడ్స్? సీడ్స్ ప్రస్తుతం అయితే మోపర్లో ఉన్నాయి, లేకపోతే నెల్లూరు. ఎంత అవుతాయి మామూలుగా? ఉన్నాయమ్మా ఇప్పుడు 30 కేజీలు వచ్చి 800, 750 ఇలా ఉన్నాయి అన్నారు. ఓకే ఓకే. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు వేస్తారు నా అయితే? స్టార్ట్ చేయాలని ఇంకా స్టార్ట్ చేయాల, ఇంకా దాని జోలికి పోలేదు. ఓకే ఓకే. ఈ నెలాఖరు లోపల నారు పోయాలని ఆలోచన. ఓకే ఓకే. మనం డ్రమ్ సీడర్ గురించి వినుంటారు కదా ఆల్రెడీ. అయినను ఈ సంవత్సరం అక్కడక్కడ కూడా చూసాను నేను కూడా. వేసింది దాని ఉద్దేశం, దాని గురించి ఏంటి ఉద్దేశం? మన ఉద్దేశం దాని గురించి పొలం సదునుగా ఉంటే బాగా కరెక్ట్ గా చూసుకోవచ్చు. మనకి నీళ్లు తీసేస్తే ఆరిపోవాలి, అలా ఉంటే చేయొచ్చు. అంటే ఖర్చు కూడా తగ్గద్ది. ఇప్పుడు మన పొలం ఎలా ఉంటది నా? అది చిన్న చిన్న కాయలక్క, అందువల్ల కొంచెం పొలాలుగా ఉంది. ఓకే. దాన్ని మార్పుడు ఒక లెవెల్లో చేసుకోవాలంటే ఏం చేయాల్సి వస్తుంది అండ్ ఎంత ఖర్చు అవుతుంది దానికి? కొంచెం ఖర్చు పెడితే అవుద్ది నీట్గా. డ్రమ్ సీడర్ అన్ని అంటే వేయచ్చు. డ్రమ్ సైడ్ కలుపు ప్రాబ్లం కలుపు ప్రాబ్లం ఉంది. తొంగగానే వస్తే అది అన్ని మందులకు కూడా పోతుంది. దాని నుంచి ఆలోచిస్తా ఉన్నా. ఈ క్రాప్ అయితే లే మామూలుగానే వేస్తాం. ఇప్పుడు మనకి ఐ మీన్ అంటే సొంతంగా కూడా రైతులే కొంతమంది తయారు చేసుకొని కొంచెం మాడిఫై చేసుకొని వాళ్ళకి పొలాలకి అనుగుణంగా కూడా ప్రయత్నం చేస్తున్నారంట కదా. చేస్తుందేమో, నాకు కూడా తెలియదు. యాక్చువల్గా అలా ఎవరో ఒక ఆయన చేసిన ఆయనతో మాట్లాడి మన మీటింగ్ కి పిలవాలని ఆలోచన ఉంది నా. ఏమంటారు? మీ ఉద్దేశం ఏంటి? తెలుసుకోవచ్చు కదా మనం. డ్రమ్ సీడర్ నేను తెలుసుకునే అంటే దానికి కొన్ని యూజెస్ ఉన్నట్టే. అంటే ఒక్కసారి వేసేయచ్చు. అవునా, ఇప్పుడు నారేయడం నాట్లకి ఎంత అవుతుంది ఖర్చు? నారేయడానికి రామసరావు ఎన్ఆర్ అగ్రిటెక్ వైస్ ప్రెసిడెంట్. అంటే టోటల్ గా మార్కెటింగ్, ప్రొడక్షన్, అన్ని చూస్తుంటాను. బేసికల్ గా ఎన్ఆర్ఐ అగ్రిటెక్ అంటే ఇప్పుడు నాకంటే కూడా మా ఆర్గనైజేషన్ గురించి చెప్పాలా. ఎన్ఆర్ఐ అగ్రిటెక్ అంటే ఇట్స్ ఏ రియల్ ఎన్ఆర్ఐస్. టోటల్ గా మా డైరెక్ట్స్ అంటే మరి మీకు ఐడియా అవలేదు. డాక్టర్ ఆలపాటి రవీంద్ర అని కాలిఫోర్నియాలో ఉంటారు, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. లైక్ వైజ్ వాళ్ళ ఫ్రెండ్స్ డాక్టర్ బుచ్చి చౌదరి, డాక్టర్ సాయి కృష్ణ, డాక్టర్ చుండు సాయి, 4 డైరెక్టర్స్ రైట్ నౌ మాకున్నారమ్మా. డాక్టర్ కేపీ అని అంతకుముందు ఉండేవాళ్ళు, ప్లస్ డాక్టర్ ముక్కామల అప్పారావు అని ఇప్పుడు ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ ప్రెసిడెంట్ చేశారు, తను కూడా అంతకుముందు డైరెక్టర్. వీళ్ళంతా ఎన్ఆర్ఐస్. బేసికల్గా దే స్టార్టెడ్ అంటే అమెరికా వెళ్ళాం, కొంత సంపాదించుకున్నాం. జస్ట్ మీలానే సొసైటీలో ఫార్మింగ్ కమ్యూనిటీకి ఏమైనా చేయాలనే ఉద్దేశంతో ఏం చేయాలని ఇనిషియల్గా అంటే మెడికల్ కాలేజ్ తర్వాత దే స్టార్టెడ్ ఇంజనీరింగ్ కాలేజ్. దెన్ సబ్సిక్వెంట్గా ఇంజనీరింగ్ కాలేజ్ కంటే కూడా ఇంకా బెటర్గా ఉంటుందని చెప్పి అకాడమీ అని ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేశారు.
ఇండియన్ స్ప్రింగ్స్ అని స్కూల్స్ స్టార్ట్ చేశారు. వీటన్నిటికంటే ఇవన్నీ డైరెక్ట్గా ఫార్మింగ్ కమ్యూనిటీకి కనెక్షన్స్, అంటే పూర్ పీపుల్ కొంతమందికి హెల్ప్ చేసి, కానీ డైరెక్ట్గా పూర్ పీపుల్కి హెల్ప్ చేయాలంటే సీడ్లోకి ఎంటర్ అయితే బెటర్ అని చెప్పి సీడ్లోకి ఎంటర్ అయ్యామమ్మా. సీడ్లో కూడా ఓపెన్గా ఇప్పుడు మా ఆర్గనైజేషన్ చెప్పేది ఏంటంటే, ఓపెన్గా ఈ రోజునైతే we lost around 30 crores on this. And since 13 years we are doing business. One Mr. Dr. Alpati Sachinandani, he used to head the organization, executive director. Since 2 years he is not with us. Tanu and he is a renowned scientist in pulses, particularly pulses segment lo. తన కంట్రిబ్యూషన్ ఇప్పుడు మాకున్న వెరైటీస్లో తన కంట్రిబ్యూషన్స్ ఎక్కువ ఉన్నాయి, పర్టికులర్లీ పల్సెస్లో. మిగతా వెరైటీస్ కూడా చేస్తున్నాం. ఇట్స్ అంటే ఇప్పుడు మార్కెట్లో రైతు చూస్తానికి మా దగ్గర 70-80 రూపాయలు కొన్నారు, మేము 130-140 అమ్ముతున్నారు, ప్రాఫిట్ లేదని అంటారు. కానీ ఈ ప్రాసెస్లో టోటల్గా ఎక్స్పెన్సెస్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి ఇది. బట్ రేపు ఏదైనా ఇన్ ఫ్యూచర్, ఇప్పుడు ఈ సంవత్సరం మాకు పర్లేదు కంఫర్టబుల్గా, ఫ్యూచర్లో ప్రాఫిట్ వచ్చినా కూడా we want to share with the farming community. Profits మొత్తం farming community కే spend చేయడానికి. They don't want to take even a single rupee from here, from these organizations. Total farming community. Right now we have Chinmaya Vijaya అని ఒక ఆర్ఫనేజ్ ఉంది నియర్ చినకాకాని. అక్కడ ఒక ఇట్స్ అరౌండ్ 130 స్టూడెంట్స్ టోటల్గా, అంటే ఈ గ్లోబల్ స్టాండర్డ్స్లో, అమెరికన్ స్టాండర్డ్స్లో మెయింటైన్ చేస్తున్నారు. ప్రతి స్టూడెంట్కి అంటే ఇప్పుడు బేసిక్ ఎడ్యుకేషన్ అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ వరకు అయితే అక్కడ ఏం చేస్తారు, కానీ స్కూల్కి వచ్చినాక ఏ స్కూల్ ఇదైతే బయట స్కూల్స్కి పంపిస్తూ టోటల్గా కొంచెం మోల్డ్ అప్ అయినాక, గ్రోన్ అప్ అయినాక పంపిస్తున్నారు బయటికి. లైక్ వైజ్ వీ హ్యావ్ అనదర్ ఆర్గనైజేషన్ SFRS, సొసైటీ ఫర్ రూరల్ స్కాలర్స్ అని చెప్పి అవర్ పీపుల్ స్టార్టెడ్ అన్ ఆర్గనైజేషన్. ఫండింగ్ బాగా ఎక్కువ అంతకుముందు అక్కడి నుంచి చేశారు. రీసెంట్గా కొంచెం ఫండింగ్ తక్కువై స్కాలర్షిప్స్ లెవెల్, అంతకుముందు అయితే టోటల్ ఎక్స్పెన్సెస్ వీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్. లైక్ వైజ్ ఇట్స్ అరౌండ్ 1000 మెంబర్స్ బయటకు వచ్చారు అట్లా టోటల్ ఎక్స్పెన్స్తో. సిన్స్ 3-4 years వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ స్కాలర్షిప్స్ బేస్డ్ ఆన్, అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ లా పెట్టి మెరిట్ స్టూడెంట్స్కి, పూర్ పీపుల్కి, పర్టికులర్లీ అగ్రికల్చర్ ఫ్రాటర్నిటీ వాళ్ళకి స్కాలర్షిప్స్ బేస్డ్ ఆన్ ద, అంటే ఇంజనీరింగ్ అయితే ఇంత, మెడికల్ అయితే ఇంత, లేకపోతే అంటే సర్వీసెస్కి వెళ్ళే వాళ్ళకి అయితే ఇంత అని ఆ స్కాలర్షిప్స్ ప్రస్తుతానికి ఒక ఇట్స్ అరౌండ్ 70-80 lakhs, 1 crore rupees వరకు ఇప్పుడు ప్రస్తుతం. అంతకుముందు అయితే 4-5 crores ఖర్చు పెట్టారు పర్ యానం. ఇప్పుడైతే 70-80 lakhs ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్తో 70-80 lakhs ఖర్చు పెడుతున్నారు ఆ స్కాలర్షిప్స్కి. దిస్ ఈస్ ద, అంటే ఐ మీన్ బేసిక్గా ఇది. ఆ చిన్మయ విజయ అయితే బేసిక్గా అంటే మోటో బిహైండ్ ఇట్ ఈజ్ ఫార్మింగ్ కమ్యూనిటీ. ఇప్పుడు అంటే రీసెంట్గా అప్లైట్ తగ్గినాయి, కానీ ఐ మీన్ ఫార్మర్స్ సూసైడల్ ఎర్లియర్ చాలా ఎక్కువ ఉండేవి కాబట్టి పిల్లలు చదువుకోగలిగే వాళ్ళు ఉండి, అంటే పేరెంట్స్ లేనప్పుడు ఇటువంటిప్పుడు వాళ్ళని తీసుకొని వాళ్ళకి టోటల్గా హెల్ప్ఫుల్ ఉంటుందని ఆ ఇదితో చిన్మయ విజయ స్టార్ట్ చేశారమ్మా. ఈరోజు కంటిన్యూ అవుతుంది. ఈ SFRS కూడా మోర్ ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాం, అంటే కాకపోతే కొంచెం లో ప్రొఫైల్లో చేస్తున్నాం. ఇది బేసిక్గా. సీడ్ విషయంలో వచ్చేసరికి అవర్ కంపెనీ మోస్ట్లీ ఓపీస్ అంటే ఓపెన్ పాలినేటెడ్. అంటే ఇప్పుడు మేము ఒకసారి సీడ్ ఇచ్చామనుకోమా, రైతు వాళ్ళ లెవెల్లో వాళ్ళు అంటే ప్యూరిఫై చేసుకొని కొంచెం అంటే కేడీలు ఉంటే అది తీసేసుకొని వాళ్ళే వాడుకోవచ్చు. అటువంటి వెరైటీస్ ఎక్కువ, ప్యాడీ ఎక్కువ చేస్తాం. అలాగే పెసలు, మినుములు, ప్లస్ కందులు, మిర్చి, మొక్కజొన్న. తర్వాత వెజిటబుల్స్కి వచ్చేసరికి చిక్కుడు. ఇప్పుడు మామూలు అంతకుముందు మీరు వినుంటారు పందిరి చిక్కుడు డిసెంబర్ తర్వాతే మనకి ఎక్కువ, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి శివరాత్రి వెళ్ళిపోతే తర్వాత మనకి చిక్కుడు దొరికేది కాదు. బట్ ఇది ఏంటంటే ఫోటో ఇన్సెన్సిటివ్. అంటే ఇప్పుడు ఆ పందిరి చిక్కుడు అనేది ఫోటో సెన్సిటివ్. అంటే ఇప్పుడు ఆ పర్టికులర్ పీరియడ్లో అయితేనే ఫ్లవరింగ్ వస్తుంది, క్రాప్ సెట్ అవుతుంది. కాబట్టి అది దాని నుంచి ఫోటో ఇన్సెన్సిటివ్గా ఎనీ సీజన్ క్రాప్ వచ్చేట్టు చేసి డాలికోస్ అని చెప్పి గణేష్ అని చిక్కుడు, చెట్టు చిక్కుడు అంటే మొక్కలు మామూలుగా మన కుండీల్లో అయినా పెంచుకోవచ్చు, ఇంట్లో పెరట్ తోటలో అయినా పెంచుకోవచ్చు, ఇళ్ళలో చేసుకోవచ్చు. క్రాప్ కూడా చాలా రెమ్యూనరేటివ్గా ఉంది. అలాగే దోస ఒకటి చేస్తున్నాం. అలాగే క్లస్టర్ బీన్ మామూలుగా గోరు చిక్కుడు ఒకటి చేస్తున్నాం. బీర,
సొర, కాకర ఇట్లా కొన్ని వెజిటబుల్స్ చేస్తున్నాం. అలాగే నువ్వులు ఒకటి చేస్తున్నాం. ఆవాలు ఉంది కానీ ఆవాలు మన ఆంధ్రాకి పనికిరాదు. ఇట్లా డిఫరెంట్ క్రాప్స్ మేము చేస్తున్నామమ్మా. అలాగే మిరపలో పర్టికులర్గా హైబ్రిడ్ చేస్తున్నాం. ఎందుకంటే ఓపీ ఈల్డ్స్ రైస్ పెద్ద ఉపయోగం ఉండలేదని చెప్పి మెయిన్గా హైబ్రిడ్స్ చేస్తున్నాం. పాపులర్ హైబ్రిడ్స్ మెయిన్గా మా బిజినెస్ ఇదమ్మా. అలాగే బెండి అది కాకుండా పంచగవ్య అని ఆర్గానిక్ ఇది మాకు దాదాపుగా 30 ఆవులు అయి ఉన్నాయి. ఆవులు అవన్నీ మూత్రం, చాలా మంది మూత్రం అమ్ముతున్నారు, ఆవు పేడ డ్రై చేసి అమ్ముతున్నారు, ఏం చేస్తున్నారు. కానీ మేము ప్రాసెస్ చేసి అంటే పంచగవ్య ఆవు మూత్రం, ఆవు పేడ, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి ఇవన్నిటితో పాటు కొబ్బరి నీళ్లు ప్లస్ చెరుకు రసం ప్లస్ అంటే మగ్గిన అరటిపళ్ళు ప్లస్ ఈస్ట్ అది ఇనాక్యులేట్ చేసి ఇవన్నీ చేస్తున్నాం. ప్లస్ చేయటమే కాకుండా రైట్ నౌ జరుగుతుంది ఏంటంటే అది గవర్నమెంట్ కానివ్వండి, అంటే కొంతమంది సైంటిస్టులు చాలా ఉపయోగం, ఒక ఆవు ఉంటే ఏదో 10 ఎకరాలు పండించుకోవచ్చు, ఏ ఫర్టిలైజర్ అవసరం లేదన్నట్టుగా రకరకాలుగా ఈ సోషల్ మీడియా వచ్చినాక రీసెంట్గా నేను చూశాను. ఆవు పెరుగు ఇచ్చేసేసి దాన్ని పొలం పెట్టి 15 రోజులు ఇచ్చేసేస్తే యూరియా వాడవసరం లేదు. ఇవన్నీ దాన్ని ఫాలో అయితే మాత్రం దెబ్బతింటామమ్మా. దాన్ని సైంటిఫిక్ వేలో ప్రాపర్గా ఇచ్చేయాలని చెప్పి ఇప్పుడు మేము పంచగవ్య చేసి ఫీల్డ్ లెవెల్లో డిఫరెంట్ లొకేషన్స్లో ట్రయల్స్ ఇచ్చి అది ఎంతవరకు ఉపయోగం ఉంది. ఇప్పుడు మా కొలీగే ఒక అతను అనంతపూర్లో తన క్రాప్ వేశాడు, పెద్దగా డిఫరెన్స్ నాకు కనిపించలేదని అతను అన్నాడు. అలాగే డిఫరెంట్ రైతుల నుంచి చేసాం. అలాగే సైంటిఫిక్గా ఏ క్రాప్కి ఏమేమి అవసరం, ఇప్పుడు పంచగవ్యాలు ఏమేమి ఉంటాయి, ఆర్గనిజమ్స్, మైక్రో ఆర్గనిజమ్స్, క్రాప్ వైజ్ ఏమేమి అవసరం ఉంటుంది, అవి ఇనాక్యులేట్ దాంట్లో ఇండ్యూస్ చేసి ఆ టైప్లో చేద్దామని చెప్పి ఆర్గానిక్ ఇది. ఇప్పుడు రైతుకి అంటే ఇప్పుడు 100 రూపాయలు పెట్టుకుంటాం, 4 పెద్ద నష్టపోద్దు కానీ వేస్ట్ కదా. ఇప్పుడు ఈ రోజున 100 రూపాయలు అంటే 100 రూపాయల కంటే కూడా లేబర్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ, స్ప్రేయింగ్ ఇవన్నీ. కాబట్టి అటువంటి అన్నెసరిగా ఇది ఖర్చులు తగ్గిద్దాం, అది ఉపయోగపడితేనే ఇద్దామనే ఉద్దేశంతో మేము దాని మీద చేస్తున్నామమ్మా. బేసిక్గా మనకి ఇక్కడ ఒరే ఎక్కువ వేస్తుంటారు. ఇప్పుడు కోతలకు వచ్చి ఉన్నాయంటే నార్లు పోస్తున్నారు, అదే అన్నీ ఉన్నాయి సార్. ఎక్కువ అంటే నెల్లూరు, మసూర ఇప్పుడు వేస్తుండేది. ఇప్పుడు మళ్ళీ నార్లు పోసేదానికి రెడీ అవుతున్నారు సార్. 3,349 3,4,9 నెంబర్ అయితే తెలుసు. అవును సార్, చెప్పండి. అదే సార్, ఆ నెంబరే సార్. మళ్ళీ ఇప్పుడు 1010 అవి తెస్తున్నారు. 1010 కొంచెం ముతక కదా, అది ఇది ఖరీఫ్ కింద వస్తుంది కదా, 1010 ఎందుకు వేసుకోవటం? ఇప్పుడు వేస్తున్నారు సార్, అంటే ఎక్కువ పడిపోకుండా ఉంటుందని కొంత. సార్ ఒక్క క్వశ్చన్ సార్, బిఫోర్ మనం ఈ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మీ ఉద్దేశం ప్రకారం అంటే సీడ్ సెలెక్షన్ ఎంత ఇంపార్టెంట్, దాని వలన లాభ నష్టాలు ఏంటి, ఎలాంటి సీడ్ సెలెక్ట్ చేసుకోవాలి, అది మీ ఎక్స్పీరియన్స్. అంటే మన రైతులకు తెలియదని కాదు, బట్ ఒక బ్రీఫ్ కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మనం డీటెయిల్స్ కి వెళ్దాం సార్. అంటే స్పెసిఫిక్ గా ప్లస్ మెయిన్ నెల్లూరులో సుధాకర్ చెప్పినట్టు మెయిన్ 2 క్రాప్స్ ప్యాడీ వేస్తున్నారు. ఇప్పుడు వేరే క్రాప్స్ కూడా ఆలోచిస్తున్నారు. బట్ చెప్పండి సుధాకర్ మీరు. అంటే యాక్చువల్గా అయితే సీడ్ విషయంలో ఒకటి ఏంటంటే పర్సెప్షన్ మామూలుగా ఏంటంటే ఇప్పుడు 10 కేజీలు ప్యాకింగ్, ఇప్పుడు మా రీసెర్చ్ వెరైటీస్ ఉన్నాయనుకోమ్మా, మా వెరైటీస్ యాక్చువల్గా ఎన్ఆర్ఐ మసూరి, డెల్టా, బీజా అని 3 రకాలు ఉన్నాయి. ఎన్ఆర్ఐ మసూరి వచ్చేసరికి మోరార్లెస్ బీపీటీ 5204 సాంబా మసూరి అని అంటాం కదా, దానికి దగ్గరలో ఉంటుంది. దానికంటే ఒక వారం రోజులు ఎర్లీగా వస్తుంది. ఇట్స్ ఏ సెలెక్షన్ ఫ్రమ్ 5204 అంటే సాంబా మసూరిలో సెలక్షనే మా రీసెర్చ్లో దాన్ని ఒక వారం రోజుల ముందు వచ్చేట్టు చేసాం. ప్లస్ కంకి
ఇప్పుడు మామూలుగా సాంబా మసూరి అయితే 230 నుంచి 270 గింజలు ఉంటుంది. వెరాజ్ మాది ఎన్ఆర్ఐ మసూరి వచ్చేసరికి 300 పైన గింజలు ఉంటాయి. దానివల్ల అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. మిగతా మైనస్ పాయింట్స్ దానికి బ్లాస్ట్ అది వస్తుంది, అట్లా కొంత తగ్గుతుంటుంది. కానీ మిగతా చెడు గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ చెడు గుణాలు దీనికి ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కుకింగ్ క్వాలిటీ మంచిగా ఉంటుంది కాబట్టి ఆ వెరైటీ ఏదో ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే అలాగే అంటే ముందు వెరైటీస్ చెప్పి తర్వాత సీడే ఎందుకు వాడాలనేది తర్వాత ఇచ్చేద్దాం. తర్వాత డెల్టా ఉంది. డెల్టా వచ్చేసరికి 135 రోజులు పంటమ్మా. 135 రోజులు సన్నం, బాగా సన్నం, క్వాలిటీ బాగుంటుంది, అసలు పడదు, ఈ తెగుళ్ళని చాలా తట్టుకుంటుంది. ఎరువు పర్టికులర్ మోతాదు చాలా తక్కువ వాడుకోవచ్చు, ఎరువు పెద్దగా వాడవసరంలా, చాలా మంచిగా ఉంటుంది అది. ప్లస్ దాంట్లో ఇంకొక మంచి గుణం ఏంటంటే జింక్ శాతం ఎక్కువ. జింక్ నవడేస్ ఇప్పుడు కోవిడ్ పేషెంట్స్ కానీ విడిగా చాలా రకాలుగా జెంట్స్లో కొన్ని ఇది ఎలిమెంట్స్కి జింక్ అనేది పర్టికులర్గా మనకి డే టు డే అవసరం కాబట్టి ఆ జింక్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి అది ఒకటి ఉపయోగం ఉంది డెల్టా పర్టికులర్గా వెరైటీలో. అలా కాకుండా ఇంకొక వెరైటీ మాది ఓన్ వెరైటీ బీజా అని, సుమారు 120 రోజులు వస్తుంది. అంటే ప్రాంతాన్ని బట్టి సీజన్ బట్టి 5 to 10 days వేరియేషన్స్ రావచ్చు. అంటే 25 days లోపు నాటుకునేట్లయితే 120-125 days కటింగ్ వస్తుంది. అదే కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు అక్కడ అంటే సీడ్ అన్నాక రకరకాలు, ఇప్పుడు సీడ్లో ప్రాబ్లం ఉన్నా లేకపోయినా ఏరియాని బట్టి కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. యాక్చువల్గా ఒకసారి నాయుడుపేట ఏరియాలో మేము ప్రాబ్లం ఫేస్ చేసాం. ఇప్పుడు పలానా ఇన్ని రోజులు వస్తుంది అన్నారు కదా, అంటే ఇది బీజా కాదు ఎన్ఆర్ఐ మసూరిలో, అది ఎర్లీగా వచ్చింది, పక్కన చేయలేమన్నా కట్ చేయడానికి లేదు, ఇదేమన్నా మనం కట్ చేయాలంటే ఇది చాలా ఇబ్బంది అయిపోయిందని చెప్పి పంట అయితే మంచి పంట వచ్చింది, అన్నీ బాగానే ఉన్నాయి. ఆ డేస్ ఏంటంటే ఒక చిన్నది ఏంటంటే రైతుకు అలవాటు అవడానికి రేటు తగ్గించేసి సాంబా మసూరి లాగా ఇచ్చాం రేటు. బట్ దిగుబడి బాగా వచ్చింది, వారం రోజులు ఎర్లీగా వచ్చింది. ఆ వారం రోజులు ఎర్లీ రావటం చాలా ప్రాబ్లం అయింది. అక్కడ ఒక ప్రాంతం ఉందనుకో, మా లోన్ వేశారు, ముందు వాళ్ళు కట్ చేయకపోతే కట్ చేసి తెచ్చుకోలేరు కదా, అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకని చెప్పి ఒక ప్రాంతం ఉన్నప్పుడు ఒకే వెరైటీ వేసుకోవాలి, లేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇది బీజా వచ్చేసరికి 120-125 days వస్తుంది, చాలా సూపర్ ఫైన్. అంటే ఇప్పుడు సాంబా మసూరి వీటికంటే బస్తా 75 కిలోల బస్తా 100-150 రూపాయలు దాకా, అంటే రూపాయి నుంచి ₹2 అదనంగా రేట్ పెడతారు. అంటే కుకింగ్ క్వాలిటీ బాగుంటుంది. అంటే అదేం లేదు, అందులో ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది రైస్లో, అందువల్ల కుకింగ్ క్వాలిటీ చాలా బాగుంటుంది, పొడిలాడుతూ ఉంటుంది, చాలా ఇదిగా ఉంటుంది. అది అంటే ఈ బెల్ట్లో రీసెంట్గా నెల్లూరు సెగ్మెంట్లో రీసెంట్గా మొదలు పెట్టారు. ఇప్పుడు అల్లూరు, మీకు ఐడియా ఉంది కదా, నెల్లూరు కావాలి మధ్యలో అల్లూరు ఏరియా వాళ్ళు, అనిల్ వాళ్ళు బాగా పెద్ద రైతు, 20-30 ఎకరాలు అతనే వేశారు, మిగతా వాళ్ళు ఒక 200-300 ఎకరాల ఆ ఏరియాలో వేశారు. ప్లస్ మిగతా ఏరియాస్లో కూడా అందరూ వేస్తున్నారు. బట్ యాజ్ ఆన్ డేట్ అయితే కర్ణాటకలో చాలా ఫేమస్, మిర్యాలగూడ ఈ ఏరియాస్లో కొన్ని సెగ్మెంట్స్లో అది బాగా పాపులర్. ఒక వెరైటీ ఉందనుకోమా, ఎంత మంచి వెరైటీ అయినా ఒక ఏరియాకి సూటబుల్. అది అన్ని ఏరియాస్, అంటే బీపీటీ సాంబా మసూరి లాగా యూనివర్సల్గా. ఇప్పుడు సాంబా మసూరి అయితే ఆంధ్రాయే కాదు, ఎంవి రెడ్డి గారు అని మా కాలేజ్ ప్రౌడ్లీ ఐ కెన్ సే, ఎంవి రెడ్డి గారు ఆ వెరైటీ తీసుకొచ్చారు బాపట్ల. ఆ వెరైటీ ఈ రోజు కూడా ప్రిడామినెంట్, దాదాపుగా 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి అదే వెరైటీ నడుస్తుంది. ఇప్పటికి కూడా దానిలో ఎన్ని మైనస్ గుణాలు ఉన్నా కూడా, నెగిటివ్స్ ఉన్నా కూడా, ఈ రోజుకి అదే వెరైటీ మేజర్ ఏరియాస్ రైతులు అదే ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే ఈల్డ్ వైజ్ మంచి దిగుబడి వస్తుంది, రైతుకు మంచి రేట్ వస్తుంది, కుకింగ్ క్వాలిటీ బాగుంటుంది, ఎండ్ యూజర్ కూడా బాగా లైక్ చేస్తాడు కాబట్టి ఆ వెరైటీ అట్లాగే లైక్ చేస్తున్నారు. సీడ్ విషయంలో, సీడ్ అంటే కంపెనీది ప్యాకెట్ సీడ్ ఎందుకు కొనాలంటే, ఇప్పుడు మనం ఎంత చేసినా ఇప్పుడు మేము 1 ఎకరానికి సీడ్ ఇచ్చామనుకున్నాం, మామూలుగా రైతు వేసాడు, అందులో 1 కేడీలు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ కేడీలు ఉన్నప్పుడు మా ప్రొడక్షన్లో మేము టేకప్ చేసేట్లయితే ఆ కేడీల్ని తీసేస్తాం. కేడీలు అంటే మరి రైతు వారి వాళ్ళకి తెలుసు, కేడీలు అంటే ఆఫ్ టైప్స్ అన్నమాట. ఆ వెరైటీస్ తీసేసి మేము అంటే కటింగ్ ముందే, అంటే పానికల్ ఇనిషియేషన్ అంటాం, కంకి రావటం అంటాం కదా, ఆ కంకి వచ్చే టైంకే దాన్ని ఆ డిఫరెన్సెస్ చూసి కొన్ని లేట్గా వస్తాయి, కొన్ని ఎర్లీగా వస్తాయి, అట్లా ఆ 2 వెరైటీస్ అటువంటి కేడీలు మొత్తం తీసిస్తాం.
ఒక్కోసారి సేమ్ వెరైటీలో కూడా కొంచెం డిఫరెంట్గా ఎక్స్ప్రెషన్స్ అటువంటివి కూడా ఎలిమినేట్ చేస్తాం. అవన్నీ జాగ్రత్తలు తీసుకుంటాం కాబట్టి ఆ ఖర్చులు ఇప్పుడు రైతు వారి మామూలుగా 20 రూపాయలు 21 రూపాయలు అయితే మేము 22 23 రూపాయలు 200 రూపాయలు కనీసం అదనంగా ఇవ్వాలి రైతుకి, ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ అవన్నీ మూలాన్ని కొంత ఇది అవుతుంది. కానీ అంటే నేను రైతుకు చెప్పేది ఏంటంటే ఒకటే, సీడ్ ఎందుకు వాడాలని అంటే రీసెర్చ్ వెరైటీ అంటే మేము 500 రూపాయలకి వచ్చి వాళ్ళు 600కి దొరికింది అనుకోండి ఎకరాకి, అంటే ప్యాకెట్ జాగ్రత్తగా నాటుకొని అంటే ఒక్కొక్క మొక్క నాటుకునేట్లయితే ఉపయోగాలు మళ్ళీ నేను తర్వాత చెప్తాను. మామూలుగా 10 నుంచి 12 కిలోలు అయితే ఎకరానికి సరిపోద్ది. రైతువారి పద్ధతిలో సర్టిఫికేషన్ వాళ్ళు చేసిన 20 నుంచి 30 కిలోలు చెప్తారు, సీడ్ రేట్ తక్కువ. సో అంటే ఇప్పుడు నేను చెప్పేది 12 కిలోలు అనుకోండి, 12 కిలోలు అంటే సుమారు 700 రూపాయలు ఎకరాకి అవుతుంది విత్తనం. వారు సీడ్ 20 కిలోలు వేసుకున్నా 20 400 అవుతుంది. ఓకే 15 కిలోలు లెక్క వేసినా కూడా 15 20 300 రూపాయలు, 300-400 రూపాయలు అదనంగా పెట్టాలి. మనం 25,000 రూపాయలు సుమారుగా కల్టివేషన్ ఖర్చు పెడుతూ 300 రూపాయలు 400 రూపాయలు అనేది ఇట్స్ వెరీ మేజర్ అమౌంట్, చాలా తక్కువ అమౌంట్. అది లెక్కేసుకోకుండా చేసి విత్తనంలో మనం ఎంచుకునే విత్తనం మంచిది అయి ఉండాలా, ప్లస్ కరెక్ట్గా ఉండేట్లయితే దానివల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. ఎక్కువ అవసరం 2-3 బస్తాలు దిగుబడి అదనంగా వచ్చినా కూడా చాలా తేడా ఉంటుంది కదా, 4-5 వేల రూపాయలు. ఒక్కొక్కసారి అనవసరమైన ఇబ్బందులు కూడా పడతారు వారి ఇత్తనం వాళ్ళు వేసుకునేట్లయితే అటువంటి. అందుకని చెప్పి నమ్మకమైంది కంపెనీ మీద నమ్మకం ఉండాలంటే ఇప్పుడు ఇప్పుడు ఒక వెరైటీ ఉందనుకో టకామంట ప్యాక్ చేస్తుంటారు, డిఫరెంట్గా చేస్తారు, క్యాష్ వేసుకుంటారు. అలా కాకుండా నమ్మకం కంపెనీ కానీ లేకపోతే చుట్టుపక్కల రైతులు కూడా కొంతమంది రైతాంగం కూడా విత్తనంగా తయారు చేసి ఆ కేడీలు అవన్నీ తీసేసి శుభ్రంగా చేస్తుంటారు. వాళ్ళ దగ్గర ఏం తీసుకోవచ్చు, కంపెనీయే తీసుకోవాలని లేదు. ఇప్పుడు ఇందాక సార్ రైతు పేరు ఎవరు, శివన్న గారా సుధాకర్ అన్న శివన్న వాళ్ళిద్దరు మాట్లాడారు. సుధాకర్ గారు చెప్పినట్లు ఇప్పుడు 33449 వెరైటీ ఉందనుకోండి, మన రైతువారీలు కూడా పక్కన రైతు కొంతమంది విత్తనం కోసమే వేసి ఆ కేడీలు అయిన తీసి టైమ్లీ కటింగ్. ఇప్పుడు విత్తనంగా వాడే ఇది ఎప్పుడైనా సరే కటింగ్ టైం కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ముందు కట్ చేయకూడదు, లేట్గానే చేయకూడదు, మరీ లేట్గా. మెచ్యూరిటీ లెవెల్స్ అవన్నీ వాళ్ళు ఆ జాగ్రత్తలు తీసుకొని చేసుకుంటే కేడీలు తీసేస్తే రైతువారికైనా వాడుకోవచ్చు. ఆ వెరైటీస్ నచ్చేట్లయితే కంపెనీలే కొనాలని లేదు, శుభ్రంగా అది చేసుకోవచ్చు అమ్మా, దాని గురించి అలాంటిది లేదు. విత్తనంకి ఆ ఇంపార్టెన్స్ అంటే ఇప్పుడు మనం పండించింది అంటే మన తోటి రైతు ఒకళ్ళు పండించిందైనా 10 రూపాయలు అదనంగా ఇస్తాం అంతే కదా కిలోకి. 15 150 రూపాయలు ఆ రైతు పక్క రైతు బాగుపడతాడు, అతను చేసిన కష్టానికి ఆ ఫలితం దక్కాలి కదా. అలాంటి ఆ విత్తనాలకి ఆ ఇంపార్టెన్స్ ఇస్తే రైతు చాలా మార్పు వస్తుందమ్మా. ఇప్పుడు పర్టికులర్గా అంటే ఇప్పుడు మన ప్యాడీలో అంత ఎక్కువ నష్టపోరు, కానీ రైతాంగం మిగతా క్రాప్స్కి వచ్చేసరికి పర్టికులర్గా ఈ కమర్షియల్ క్రాప్స్ మిరప పత్తి అనేది అంటే ఫైనాన్షియల్ పొజిషన్స్ మూలాన అప్పు పోయి ఒక రైతు డీలర్ దగ్గరికి వెళ్తారు. డీలర్ దగ్గర అయితే 90% చేయడు, కానీ అతని చేతుల్లో కూడా లేదు. అతను 4 రూపాయలు ఎక్కువ రావాలంటే ప్రాఫిట్ రావాలంటే ఎవరినో నమ్మి తీసుకొస్తాడు, అతను ఇచ్చేస్తాడు. చివరికి ఎండ్ యూజర్ వీళ్ళు రైతు దెబ్బతింటారు. అలా కాకుండా ఇప్పుడు కొంతమంది ఇది వాళ్ళు సొంతంగా అంటే ఇప్పుడు పత్తి విషయంలో ఎలాంటి ఇది అశ్రద్ధ చేసినా చాలా నష్టపోతారు. అలాగే మిరప ఎట్లయితే ఈ సంవత్సరం మేము చూస్తున్నాం కనీసం 1,50,000 పెట్టుబడి అవుతుంది, తక్కువలో తక్కువ 1,50,000 నుంచి 2.5 లక్షల వరకు పెట్టుబడి పెడుతున్నారు. ఆ విత్తనం సెలెక్ట్ చేసుకునేప్పుడు ప్రాపర్గా కేర్ తీసుకోకపోతే అంటే పంట రాకపోతే అంత ఖర్చు అవ్వకపోవచ్చు, 1,00,000 రావచ్చు, 1,00,000 ఖర్చు అవ్వచ్చు, కానీ రూపాయలకు రాదు. మొత్తం మీద ఒక 20,000 వస్తుంది. పండిన పంట కూడా క్వాలిటీ ఉండదు కాబట్టి రిటర్న్స్ సరిగ్గా ఉండవు. కాబట్టి ఆ విత్తనానికి ఆ ఇంపార్టెన్స్ ఇచ్చి దాన్ని ఇప్పుడు నమ్మకమైనది, ఇప్పుడు పక్క రైతు కానివ్వండి కంపెనీ కానీ నమ్మకమైన వాళ్ళ దగ్గరే వాడేట్లయితే ఆ విషయంలో చాలా అంటే రైతుకి సగం ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. విత్తనం సెలక్షన్స్లో ప్రాపర్ కేర్ తీసుకునేట్లయితే
డెఫినెట్గా సగం ప్రాబ్లం సాల్వ్ అవుతుంది మంచి విత్తనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే. ఆ మంచి విత్తనం అనేది రకరకాలు, అంటే ఇప్పుడు ప్రాంతాన్ని బట్టి రకరకాలు ఉంటాయి. ఆ వెరైటీస్ యూజ్ చేసుకోవడం కూడా ఇప్పుడు మేము చేస్తుంటాం. ఏదైనా ఉండేట్లయితే అంటే ట్రయల్గా ఇచ్చేస్తాం. ఏదైనా నష్టపోయేట్లయితే 10-20 వేలు అంటే తనకి ఇబ్బంది లేకుండా ఆ కవులు ప్లస్ అతను ఇది చేస్తున్నాం. ఇప్పుడు బీజా అని చెప్పాను, కర్ణాటకలో సక్సెస్ అయిందని చెప్పి ప్రతి దగ్గర సక్సెస్ అవ్వాలని లేదు. ఆ వెరైటీ పర్ఫార్మెన్స్ ఏరియాని బట్టి కూడా ఉంటుంది. దాన్ని బట్టి క్లైమేట్ ఇవన్నీ రకరకాలు ఉంటాయి. ఇప్పుడు కర్ణాటక వచ్చేసరికి డ్రై క్లైమేట్, హ్యూమిడ్ వెదర్గా, మనకి కోస్టల్కి వచ్చేసరికి హ్యూమిడ్ వెదర్ 70 నుంచి 80-85% వరకు హ్యూమిడిటీ ఉంటుంది. అక్కడికి వచ్చేసరికి 35-40% ఉంటుంది. ఆ తేడాలు కూడా ఉంటాయి. ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ రైస్లో రాయలసీమ అంటే కర్నూలు ప్రాంతంకి వెళ్ళిన రైస్కి సేమ్ వెరైటీ మనం పండించుకున్న ఆ విత్తనానికి అంటే ఆ రైస్కి మన రైస్కి చాలా తేడా ఉంటుంది క్వాలిటీ, కుకింగ్ క్వాలిటీలో. ఇప్పుడు పర్టికులర్లీ అక్కడ కూడా మళ్ళీ ఇంకొక ప్రాంతం ఉంది, నందికొట్టు దగ్గర ఒక ఏరియా లోన రివర్ బెడ్ ఏరియా. ఆ ఏరియా అక్కడదైతే కిలోకు రూపాయిన్నర అర్థంగా వడ్లే ఎక్కువ పెట్టుకుంటారు. ఆ రైస్ అయితే 4-5 రూపాయలు ఎక్కువ పెట్టుకుంటారు. అంటే క్వాలిటీ ఆఫ్ రైస్ ఎక్సలెంట్ గా ఉంటుంది, కుకింగ్ క్వాలిటీ. సో బేసిక్లీ ఒకే సీడ్ తీసుకున్నా కూడా ప్రాంతాన్ని బట్టి ఆ క్వాలిటీ ఆఫ్ ప్రొడ్యూస్ మారుతుంది అంటున్నారు. అవునమ్మా. అది అంటే ప్రాంతంలో అంటే దేని వల్ల ఏ ఫ్యాక్టర్స్ ప్లే చేయొచ్చు అంటే సాయిల్ అనా లేకపోతే ఇంకేమేమి ఫ్యాక్టర్స్? సాయిల్ కూడా ఒక ఫ్యాక్టరే, కానీ సాయిల్ కంటే కూడా నేచర్. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా, హ్యూమిడిటీ మేజర్ ప్లేస్ రోల్. ఆ హ్యూమిడిటీ వల్ల ఇది అవుతుంది. అలాగే అంటే ఇక్కడ అప్రస్తుతం కానీ ఇప్పుడు నంద్యాల ప్రాంతం ఉంది అనుకోమ్మా, జొన్న ఒక వెరైటీ ఉంది, ఇండియాలో ఎక్కడా పండదు ఆ జొన్న సీడ్ ఇది. ఆ నంద్యాల ప్రాంతం ఆ చుట్టుపక్కల ప్లస్ ఆదోని దగ్గర ఒక ప్రాంతం, ఒక ఫ్యూ విలేజెస్, అక్కడ తప్పితే ఎక్కడ సీడ్ సెట్ కాదు. వీళ్ళకైతే 12-14 క్వింటాలు వస్తుంది, మిగతా చాట అసలు సెట్టే అవ్వదు. కాబట్టి కంపెనీస్ కూడా దే షుడ్ బి ఆఫ్టర్ ఆ రైతుల మీద డిపెండ్ అవ్వక తప్పదు. అట్లా ప్రాంతాన్ని బట్టి కూడా కొన్ని ఉంటాయి. అంటే సేమ్ ఇతరమే వేరే చాట ఇచ్చేస్తే రాదు అది. అలాగే ప్యాడీలో కూడా ఇప్పుడు కొన్ని వెరైటీస్, ఇప్పుడు నెల్లూరు మొలకలు ఉంది, నెల్లూరు మొలకలు ఆ క్వాలిటీ వేరే చాట రాదు. ఆ సాయిల్ మీ ఇంతకుముందు మీరు చెప్పారు కదా, సాయిల్ కండిషన్స్ డిఫరెంట్ టైమ్స్లో వేస్తారు కదా. ఇప్పుడు అక్కడ వేసారు, ఇప్పుడు ఈ టైంలోనే నారు పోసారు కదా, నారు పోసారంటే ఏప్రిల్, మే 15కి అలా నాటేస్తారు. మే 15 నాటితే మిగతా ప్రాంతాల్లో నీరు కూడా అందు. ఆ ఏరియాలో నీరు అండర్ గ్రౌండ్ వాటర్ ఉంది కాబట్టి బోర్ వాటర్ అన్నీ చేస్తారు. సెప్టెంబర్ అక్టోబర్ వరకు వర్షాలు ఉండవు కాబట్టి ఆ క్రాప్ అంటే వెదర్ మూలానే ఉన్న ఖరీఫ్ క్రాప్ లాగా క్వాలిటీ బాగుంటుంది. పొట్ట తెలుపు అంటాం, మీరు విన్నారా? గింజలో పొట్ట తెలుపు అంటే కుకింగ్ క్వాలిటీ శుద్ధ అవుతుంది. ఆ పొట్ట తెలుపు రాదు. అదే వేరే ప్రాంతంలో అనుకోండి, రబీ అయితే పొట్ట తెలుపు వచ్చేస్తుంది. ఈ ప్రాంతానికి వచ్చేసరికి యువతల గుంటూరులో రబీ వేసేది తక్కువ అనుకోండి, అంటే ఎప్పుడన్నా సాగర్ వాటర్ ఇస్తుంది సార్, గోదావరి జిల్లాలో వేసేది పొట్ట తెలుపు వస్తుంది. అందుకని కోర్స్ గ్రెయిన్ గవర్నమెంట్కి అమ్మేది తప్పితే తినడానికి ఎవరు వేయరు రబీలో 99%. బట్ వేరే నెల్లూరుకి వచ్చేసరికి ఇట్స్ డిఫరెంట్. ఇది అన్ని కాలాలది ఇతను తినడానికి పనికి వస్తుంది. ఆ క్లైమేట్, సాయిల్ అది అలా సెట్ అయింది. రౌండ్ ది ఇయర్ ఏ రోజు వెళ్ళినా నాటేవాళ్ళు ఉంటారు, కట్ చేసేవాళ్ళు ఉంటారు, మంచి పంట మీద అన్ని స్టేజెస్ క్రాప్స్. ప్యాడీ ఇప్పుడు ఎవరైనా అంటే ప్యాడీ అంటే తెలియని, అప్పుడు మన టౌన్స్లో పెరిగేవాళ్ళు కొంతమంది ప్యాడీ అంటే తెలియని అన్ని స్టేజెస్ చూపించాలంటే నెల్లూరు, చిత్తూరులో అయితే అంటే బోర్డర్ వరకు అన్ని స్టేజెస్ క్రాప్ చూపించవచ్చు అక్కడ పిల్లలకి. ఓకే సార్, ఐ థింక్ మీరు ఇంకా స్పెసిఫిక్స్ మాట్లాడుతున్నారు కదా, కంటిన్యూ. అదే ఆ సీడ్ విషయంలో అది స్పెసిఫిక్గా కొంచెం అట్లా కంటిన్యూ చేసుకుంటే బెటర్గా ఉంటుందమ్మా. అంటే మనకి మేజర్గా ఫార్మర్కి సీడ్ సెలక్షన్లో ప్రాపర్గా చేసుకొని ప్రాపర్ సీడ్ వాడుకునేట్లయితే డెఫినెట్గా 50% ప్రాబ్లం సాల్వ్ అయినట్లు. అలాగే ఫర్టిలైజర్ యూసేజ్
అది తర్వాత వద్దాం. ఈ సీడ్ విషయంలో ప్రాంతాన్ని బట్టి ఇప్పుడు మేము బీజాని మా వెరైటీ ఇచ్చాం 33449 అని ఆ వెరైటీ. ఇట్స్ ఎ ప్రిడామినెంట్ వెరైటీ. కాకపోతే ఏంటంటే కొంచెం అంటే కుకింగ్ క్వాలిటీ బాగానే ఉంటుంది, పర్లేదు, బట్ అన్ని ఏరియాస్ ప్రిఫర్ చేయరు ఆ వెరైటీ. కొన్ని ప్రాంతాల వరకే ప్రిఫర్ చేస్తారు. ఆ క్వాలిటీ ఆఫ్ సీడ్ అది బాగుంటుంది. ఈ సంవత్సరం మేము కూడా అది ఇప్పుడు మిగతా అయితే 50 రూపాయలకి కలుపుతుంది, అది 32 రూపాయలకే ఇస్తాం మేము రైతుకి. కిలో 32 రూపాయలకి ఆ విత్తనం. అది బీపీటీ కానీ సాంబా మసూరి కానీ ఇది కానీ 1121 అని 1121 అని 3-4 అంటే ఇప్పుడు నోటిఫైడ్ వెరైటీస్కి వచ్చేసరికి మా కంపెనీకి వచ్చేసరికి ఏంటంటే మిగతా వాళ్ళు అయితే రైతు లెవెల్లోనే అక్కడే ప్యాక్ చేయించేసి అమ్మేస్తుంటారు. వాళ్ళకి ఇప్పుడు 18 రూపాయలు 17 రూపాయలు 18 రూపాయలు కొంటారు. టక్మంటే అక్కడే ప్యాక్ చేస్తారు. 21, 22 రూపాయలకు తూర్పారు పట్టేసి ఇచ్చేస్తారు. వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. 27, 28 రూపాయలు చేస్తారు. మేము వచ్చేసరికి రైతు దగ్గర ప్రొడక్షన్ ఇచ్చి వాళ్ళ దగ్గర కేడీ లైన్ని తీయించి కొని దాదాపు 21 రూపాయలకు మేము కొంటున్నాం. 20 రూపాయలు 66 పైసలు 21 రూపాయలు ప్లస్ రూపాయి పైన ఖర్చు వస్తుంది. ప్లస్ సీవింగ్ ఖర్చులు అన్ని వచ్చేసరికి 23 రూపాయలు మాకు చేరా పడుతుంది. ప్రాసెసింగ్ చేస్తే 10% లాస్ వస్తుంది. అవన్నీ లెక్కలు వేసుకుంటే ఇంకో 7 రూపాయలు 8 రూపాయలు ఖర్చు వస్తుంది ప్యాకింగ్ అయింది. 28, 29 రూపాయలు మాకు వర్కౌట్ అవుతుంది. ఆ రేటుకి మిగతా వాళ్ళు చాలా మంది అమ్ముతుంటారు. కాబట్టి ఆ తేడా క్వాలిటీలో కొంచెం తేడా ఉంటుంది. ఇప్పుడు ఈ రోజున ఉందనుకోండి సీడ్ అంటే కరీంనగర్ వరంగల్ వెళ్తే ఎన్ని లారీలు కావాలంటారు. అది మామూలుగా బస్తాలు కాదు, ఎన్ని లారీలు కావాలంటారు. రేటు ఇప్పుడు మామూలుగా మార్కెట్ రేటు 19 రూపాయలు ఉందనుకోండి, 23 రూపాయలకి ఇచ్చేస్తారు వాళ్ళు బ్యాగ్ మనం ఇస్తే. మాకు 23 రూపాయలు మాకు చేరా పడుతుంది. వాళ్ళు ఫినిష్డ్ క్వాలిటీ ఇస్తున్నారు. అంటే అది క్వాలిటీ లేదని టోటల్ గాను. కాకపోతే ఏంటంటే ఏదైనా పొరపాటు జరగటప్పుడు హైదరాబాద్లో మీకు పరిచయాలు ఉంటే తెలిసి సాంబా మసూరి అని చెప్పి షాపులకు వెళ్తే చూడటానికి ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది, ఇంట్లో వండితే చండాలంగా ఉంటుంది రైస్. ఆ సాంబా మసూరి అని చాలా రకాలు అమ్ముతున్నారు. చూడటానికి బడ్లు అన్ని బాగుంటాయి, బట్ కుకింగ్ క్వాలిటీ ఉండదు. అలాంటి మోసాలు జరుగుతూ ఉంటాయి విత్తనాలు ఉన్నప్పుడు. అటువంటి అది ఇందాక నేను చెప్పాను కదా, నమ్మకం, ఆ నమ్మకం ఉండేట్లయితే అది పొరపాటు జరగకుండా ఉంటాయి. ఇప్పుడు నేను ఒకళ్ళు నమ్మి ఇతరం తీసుకున్నట్లయితే అది వేరు. ఇప్పుడు నేనే ఇతరం ఇచ్చి పలానా రైతు చేస్తానంటే నాకు 100% నాకు నమ్మకం ఉంటుంది నా సీడ్ ఇది అని. అలాగా ఒక రైతు మీద నమ్మకం చేసి నాకు 10 టన్నులు పంపించమంటే ఆ 10 టన్నులు ఆయన పంపిస్తే కదా వెరైటీ. అలా కాకుండా మనం ఫలానా వెరైటీ ఇది వేసాము, ఇది అందులో కేడీలు తీసేసి ఇవన్నీ చేసాము అన్నప్పుడు అది ఆ విషయంలో చాలా జాగ్రత్తగా విత్తనం చేయాలి. అలాగే ఇందాక నేను చెప్పిన ప్రాంతాన్ని బట్టి అంటే దిగుబడి పెంచుకుని ఇప్పుడు ఈ రోజున ఉందనుకోండి కొన్ని వెరైటీస్ 40 బస్తాలు వచ్చాయి, 45, 50 బస్తాలు వస్తున్నాయి. ప్రాక్టీసెస్, కల్టివేషన్ ప్రాక్టీసెస్ కొన్ని ఫాలో అయ్యి చేస్తే డెఫినెట్గా అధిక దిగుబడులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. టైమ్లీ ఇది ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఇందాక ఒక మొక్క నాటాలని చెప్పాను కదా, మెయిన్ అదేంటంటే శ్రీ కల్టివేషన్ అని విన్నారా మీరు? విన్నాము. ఐ థింక్ మనం ఇంపార్టెంట్ అది సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్, శ్రీ SRI సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్. దానికి ఎకరాకి 1.5 కిలోల నుంచి 2 కిలోల సీడే విత్తనం కావాల్సింది. వాటర్ బెటర్ ముందు అంటే సీడ్ బెడ్ చేసి మొక్కలు స్పేసింగ్ తో డిఫరెంట్ రో ప్లాంటేషన్స్ చేస్తారు. టోటల్ గా వీడింగ్ కూడా దాంట్లో చేస్తారు. నీళ్లు ఇప్పుడు మామూలుగా వరి అనుకునేట్లయితే మామూలుగా నీళ్లు ఉండాలనుకుంటాం కదా. ఇప్పుడు పొట్ట దశకు వచ్చేదాకా నీళ్లు లేకపోయినా పర్లేదు, పొదులుంటే చాలు చేదు. మిగతా పైరులాగా పొదుంటే చాలు. ఇప్పుడు మనం ఏలు పెట్టి చేస్తే 2 అంగుళాలు 3 అంగుళాల లోపల నిమ్ముంటే చాలు, వరి పండుతుంది, మంచి పంట. ఒక్కొక్క మొక్క నాటడం మూలాన అది అడ్వాంటేజ్ ఏంటంటే మామూలుగా 20-25 కర్రలు దుబ్బు చేయటం అంటాం కదా, 20-25 కర్రలు వస్తాయి. వేరే ఆ శ్రీ కల్టివేషన్లో 40-50 వస్తాయి. 40-50 కూడా ఇప్పుడు మామూలుగా ఇతను చేసి నాటితే కర్రలు 20-25 వస్తాయి, కానీ ప్రొడక్టివ్ టిల్లర్స్ అందులో కంకి వచ్చేది 12 నుంచి 16 వస్తాయి. బాగా వస్తే 18 ఎక్కడన్నా.
అదేంటంటే వరుసగా వస్తూ ఉంటుంది, టైంలీ ఉండదు. ఇప్పుడు శ్రీ కల్టివేషన్లో ఒకేసారి దుబ్బు వస్తుంది మొత్తం, అంటే ప్రొడక్టివ్ టిల్లర్స్ ఎక్కువ వస్తాయి. ఈ మామూలు దుబ్బులు 14-16 వచ్చేది అది 24-26 వస్తుంది. అది అందువల్ల ఈల్డ్ పొటెన్షియాలిటీ దాదాపుగా ఇప్పుడు మామూలుగా 40 క్వింటాలు అయ్యేది, 40 బస్తాలు అయ్యేది, అది 60 బస్తాల వరకు దిగుబడి వస్తుంది. అది ప్రూవెన్. అది కాకపోతే ఏంటంటే అన్ని ప్రాంతాల్లో చేయలేరు. నెల్లూరు ప్రాంతానికి యాక్చువల్గా ఆ సిస్టమ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మడికట్టులో ఎన్ని ఉంటాయి కాబట్టి వాటర్ మేనేజ్మెంట్ బాగా చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు డెల్టా ప్రాంతం, ఇప్పుడు గుంటూరు జిల్లా కానీ కృష్ణా ఈ ప్రాంతాల్లో అయితే ఇప్పుడు మనం ఒకటి చేద్దామంటే కుదరదు. పక్కన చైనాళ్ళు నీళ్ళు వస్తే మన జైల్లోకి నీళ్లు పడిపోతాయి, అవన్నీ వీలు కాదు. కానీ బట్ శ్రీ కల్టివేషన్ అయితే నెల్లూరు ప్రాంతానికి బాగా ఉపయోగపడుతుంది. అంటే శ్రీ కల్టివేషన్ కాకపోయినా కూడా అట్లీస్ట్ స్పేసింగ్తో ఒక్కొక్క మొక్క నాటుకునేట్లయితే దుబ్బు చేయటం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు 4-5 కర్రలు ఉన్నాయనుకోమ్మా, 4-5 మొక్కలు నాటితే దుబ్బులు చేసినట్టు కనిపిస్తుంది, కానీ దానిలో ప్రొడక్టివ్ టైలర్స్ అంటే కంకిరాటం చాలా తక్కువ ఉంటుంది. అది స్పేస్ ఆక్యుపై చేస్తుంది. అందువల్ల ఒక్కొక్క కర్ర నాటితే దుబ్బు చేయటం ఎక్కువ, అంటే సరిపడా, అంటే దానికి సరిపడా 24-25 వచ్చినా దాంట్లో ప్రొడక్టివ్ టైలర్స్ 16 వస్తాయి, 16-18 వస్తాయి. దానివల్ల మనకి ఫర్టిలైజర్ అప్లికేషన్ తక్కువ చేసుకోవచ్చు, ప్లస్ వీడ్స్ అయిన కంట్రోల్ మనకి కంట్రోల్లో ఉంటుంది, అని ప్రాపర్గా కల్టివేషన్ మన కంట్రోల్లో ఉంటుంది. ఫర్టిలైజర్ అప్లికేషన్కి వచ్చేసరికి జనరల్గా రైతాంగం ఏం చేస్తారంటే, అంటే మరి నెల్లూరు ప్రాంతంలో కొన్ని ప్రాక్టీస్ ఎట్లా ఉన్నాయి, కొంత అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఇది ఉంది. ఈ యూరియా తక్కువ అవడంతో యూరియా ఎక్కువ వేసేయటం మొదలుపెట్టారు. ఈ డిఏపి కాంప్లెక్స్ ఫర్టిలైజర్స్ ఎక్కువ అవడంతో, రేట్లు ఎక్కువ అవడంతో యూరియా ఎక్కువ వేసినప్పుడు వీ అట్రాక్ట్ డెఫినెట్గా పెస్ట్ ని అట్రాక్ట్ చేసినట్టే, తెగుళ్ళు కానీ పురుగులు కానీ టోటల్గా ఎక్కువ వస్తాయి. అందువల్ల బేస్లో టోటల్గా కాంప్లెక్స్ ఫర్టిలైజర్స్ డిఏపి కానివ్వండి, 28-28 కానివ్వండి, వీలైతే సూపర్ ఫాస్ఫేట్ పొటాష్ వేసుకుంటే ఇంకా మంచిది. యూరియా తగ్గించేసేసుకొని సెకండ్ డోస్గా నైట్రోజన్ పొటాష్ వేసుకోవటం. పొటాష్ అనేది రేట్ ఎక్కువ అవడంతో రైతాంగం అంటే దాని ఉపయోగం పెద్దగా ఏముందిలే అన్నట్టుగా చేస్తున్నారు. గింజ సడింపు క్వాలిటీ రావాలంటే డెఫినెట్గా పొటాష్ పడాలా. కనీసం 50-60 కిలోలు పొటాష్ పడితే ఎకరాకి డెఫినెట్గా దానివల్ల చాలా ఉపయోగపడుతుంది, చేనుకి మంచి ఉంటుంది. కాకపోతే ఏంటంటే సాయిల్ టెస్ట్ చేసుకొని పొటాష్ రిచ్ సాయిల్స్ అయితే అవసరం లేదు. పొటాష్ రిచ్ సాయిల్స్ కానప్పుడు డెఫినెట్గా 40-50 కిలోలు పొటాష్ వేసుకుంటే డెఫినెట్గా అధిక దిగుబడులు వస్తాయి. అలాగే ఆ నారు వేసుకోవటం, అంటే ఈ మధ్య డైరెక్ట్ సోను మరి నెల్లూరు ప్రాంతానికి మొదలుపెట్టలే, కానీ ఈ లేబర్ కాస్ట్లీ అవడంతో డైరెక్ట్ సోయింగ్ చేస్తున్నారు. ఎదబెట్టడం అంటాం, అంటే ట్రాక్టర్తో ఎదబెట్టే వాళ్ళు ఉన్నారు, మాన్యువల్గా అంటే రోలర్ లాగా వెనకటి రోజుల్లో ముగ్గులు వేసేవాళ్ళు చూడండి, రౌండ్గా ఉంటుంది, దాని టైప్లోనే సీడ్ డ్రిల్ అని ఉంటుంది, దాన్ని లాగుతా ఇది చేసేవాళ్ళు. రకరకాలు డైరెక్ట్ సోన్ ఇది చేస్తున్నారు. డైరెక్ట్ సోన్ కూడా ఇందాక నేను చెప్పిన స్పేసింగ్ ప్రాపర్గా ఇది చేస్తే డైరెక్ట్ సోన్ కూడా శ్రీ కల్టివేషన్ ఎంత బెనిఫిట్స్ ఉన్నాయో మోర్ ఆర్ లెస్ అంత బెనిఫిట్స్ రైతు పొందొచ్చు జనరల్గా. కాకపోతే ఏంటంటే మేనేజ్మెంట్ ఇప్పుడు ఒక 25-30 డేస్ మెయిన్ ఫీల్డ్ క్రాప్ అదనంగా వస్తుంది, ఆ మెయింటెనెన్స్ కొంచెం ఇది అవుతుంది. కాకపోతే అంటే ఈ నారు వేయటం ఈ ఖర్చులు 5-6 వేలు తక్కువ వస్తాయని ఈ లేబర్ని మేనేజ్ చేయలేక ఎక్కువ మంది అలవాటు డైరెక్ట్ సోన్ చేస్తున్నారు. నాటు వేసే అడ్వాంటేజ్, నాటు వేయడానికి దానికి కొన్ని అడ్వాంటేజ్ ఉన్నాయి. ఇప్పుడు మీరు విని ఉంటారు, ఇప్పుడు మామూలుగా కొబ్బరి చెట్లు అవన్నీ బాగా కాపు కాయాలంటే ఏరు కట్ చేయాలంట. కొత్త ఏరు పుట్టినప్పుడు మంచి పంట వస్తుందని. అలాగే వరిలో కూడా ఇప్పుడు నారు మనం పీకినప్పుడు లేటరల్ రూట్స్ కొన్ని కట్ అవుతాయి కదా, మళ్ళీ కొత్త ఏరు పుడుతుంది. కాబట్టి అది మంచిదని ఒక వర్షన్ ఉంది, పక్కాగా లేదు, అది సైంటిఫిక్ గా ఇది ఏం లేదు. అంటే రైతాంగం మామూలుగా చెప్పేవాళ్ళు కొంతమంది ఏంటంటే, కొంతమంది ఆ ప్రాబ్లం దానివల్ల మంచి దిగుబడి వస్తుందని కొంతమంది చెప్తారు. కొంతమంది డైరెక్ట్ సోన్ అయితే నేను ఇందాక చెప్పినట్టు ఇది సైంటిఫిక్ గా ప్రూవెన్, ఇది ఒక సింగిల్ గింజ పడుతుంది కాబట్టి దుబ్బు చేయటం ఎక్కువ ఉంటుంది, బేస్ బాగుంటుంది. అది ఒక ఇది, అది అంటే ప్రాంతాన్ని బట్టి కూడా ఉంటుంది కొంత. ఇప్పుడు విత్తనం వేసినాక వర్షాలు ఎక్కువయ్యి కొంచెం
అటు ఇటు కొట్టుకుపోవటం విత్తనాలు అది డైరెక్ట్ సోన్ అయితే ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నాట్ అయితే ఆ ప్రాబ్లం ఉండదు. అది ప్రాంతాన్ని బట్టి కన్వీనియంట్ బట్టి చేసుకోవట్లేదమ్మా. బేసిక్గా అంటే ప్యాడీ వరకు అయితే అదమ్మా. ఇంకా ఏదైనా అంటే రైతులు ఎవరైనా ఉండేట్లయితే వాళ్ళ ఇది మీరు కానీ ఏదైనా ఉండేట్లయితే క్లారిఫై చేస్తారు. సార్ ఇదాక అది 1000 అంటే 1010 గురించి ఏదో చెప్పబోతున్నారు, అది కంటిన్యూ చేస్తారు ఆ డిస్కషన్. 1010 ఏం లేదు. 1010 ఇప్పుడు వెరైటీ ఇప్పుడు పంట పండించాము, మంచి క్వాలిటీ రాదు, దిగుబడి ఒకటే చూసుకొని మామూలుగా వాళ్ళు చేస్తున్నారు. అదే దిగుబడి వచ్చే మంచి క్వాలిటీ విత్తనాలు ఉన్నాయి కాబట్టి అవి ట్రై చేయొచ్చు. ఒకసారి టోటల్గా చేయొద్దు. ఒక 110 ఎకరాల రైతు ఉందనుకున్నాం, 1 ఎకరం 2 ఎకరాలు ఈ మంచి వెరైటీ చేసుకుంటే దాంతోపాటు దిగుబడి వచ్చి అది 1010 ఉందనుకో, అక్కడ పుట్లు లెక్క అమ్ముతారు కదా, 1200 1300 12,000 13,000 పుట్టుంటే ఇది 15,000 16,000 2,000 3,000 అదనంగా కనీసం వస్తుంది. 780 కిలోలు ఎంతో పుట్టి ఇచ్చేస్తారు. ఆ లెక్కలో ఇచ్చేసినప్పుడు రేట్ అదనంగా వస్తుంది. అదే దిగుబడి వచ్చినప్పుడు వేరే వెరైటీస్ చేసుకోవచ్చు. ముతక రకం ఇప్పుడు అదైతే మనం తినడానికి మనం వాడలేము. సుధాకర్ అన్న, మీరు అంతకు ముందు వేస్తున్నారా ఈ వెరైటీ? ఐ థింక్ నెట్వర్క్ ప్రాబ్లం లా ఉన్నట్టుంది సుధాకర్ అన్నకి. అంతకు ముందు ఈ వెరైటీ వేస్తున్నారు సుధాకర్ అన్న? 1010 వెరైటీ వేస్తున్నాము. ఓకే. ఈరోజు ఏందన్నా అదే అర్థమవుతోంది. ఐ థింక్ నెట్ కట్ అవుతున్నట్టుంది. వినిపిస్తుంది నా చెప్పు. సార్ మళ్ళీ రిపీట్ చేయరా? అది సుధాకర్ రావడం లేదు నాకు, కట్ అవుతాం సార్ మాటలు. ఏ రేటుకి అమ్మారు అని అడుగుతున్నారు సుధాకర్ అన్న. అప్పుడు వేసినప్పుడు ఏ రేటుకి అమ్మారు అని రాలేదమ్మా మీద మాట కూడా. ఓకే, ఐ థింక్ కనెక్షన్ ప్రాబ్లం అని అడుగుతుంది. యా సరే, కోడ్ అడుగుతుంది. సరే, కోడ్ అడుగుతుందా? 13,000 14,000 అమ్ముతున్నాయమ్మా పుట్టే. 13,000 అంటావు అంతే. అంటే 3,499 అదే రేట్ కదా? అదే రేట్ సార్. అంటే రైతు లాస్ట్ క్రాప్ లో 3,449 వేసుంటే ఈసారి అంటే 1010 ఎంచుకుంటారు అనమాట. ఒకటే వెరైటీని 2 సార్లు లేకుండా రబీ రొటేషన్ ఎంచుకుంటారు. 1010 వచ్చి రేపు వర్షాలు వచ్చేటప్పుడు పడిపోకుండా నిలబడి ఉంటుందని ఒక ఆశ అనమాట. అవును. కానీ మీకు అక్టోబర్ వరకు వర్షాలు ఉండవు కదా? వస్తాయి సార్, ఒకసారి తక్కువ కదా. నెల్లూరు ప్రాంతం అక్టోబర్ తర్వాత వర్షాలు కదా, మాన్సూన్ అది వాళ్ళకి. కొన్నిసార్లు వస్తాయి సార్, 1-2 గల్లులు కూడా ఇబ్బంది పడతాం. 1010 ఎంచుకుంటున్నారు. ఈ కొత్త రకాలంటే మీ ప్రాంతంలో అంటే ఇప్పుడు 10 కిలోల ప్యాకింగ్ ఎవరు వాడరా? ఇక్కడ ఎవరు 10 కిలోలు వాడదు సార్. ఇప్పుడు 20-25 వచ్చింది, ఇంతకుముందు 30 వాడేది. అట్లా కాదు, ఇప్పుడు రీసెర్చ్ వెరైటీస్ కంపెనీస్ 10 కిలోలు ఎవరు లేదు సార్. కొత్తగా పెద్ద మంచి రైతులు ఏదైనా తీసుకొచ్చి అలవాటు మీరు చేస్తే. విత్తనాలు ఎక్కడ కొంటారు? రైతు వారి కొంటారా లేదా షాపుల్లో కొంటారా? సీడ్లింగ్ వాళ్ళ కాడే షాపులో కొంటారు. అల్లూరు దగ్గర కొంటారు, బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళ దగ్గర కొంటారు సార్. ఇప్పుడు అల్లూరు అనిల్ గారు తెలుసా? సచ్చినే సార్, సచ్చిన. ఈ సంవత్సరం బీజా వేశారు కదా, మంచి పంట వచ్చింది కదా. తెలియదు సార్, బీజా వేసింది. అనిల్ గారితో పాటు మిగతా రైతులు కూడా వేసారు అక్కడ బీజా, మంచి పంట వచ్చింది అక్కడ. ఎందుకంటే బీజా అయితే కనీసం మీరు చెప్పేది ఏమండి, కొత్త రకాలు వేసినప్పుడు మార్కెటింగ్ కొంచెం ఇబ్బంది అవుతుంది సార్. అదే ఇప్పుడు అది మార్కెట్ అంటే ట్రేడర్స్ ఎక్స్ప్లాయిట్ చేస్తారు. క్వాలిటీ మంచిదైనప్పుడు రేట్ ఎక్కువ పెట్టాలి వాళ్ళు. ఆ రేట్ ఎక్కువ పెట్టకుండా అట్లా ఇట్లా అని చెప్తారు. దిగుబడి వచ్చేట్లయితే నేను చెప్పేది ఏంటంటే, ఈ టైంలో మీరు దిగుబడి వచ్చేట్లయితే సన్న రకాలు వేసుకునేట్లయితే
దొడ్డు రకాలు కాకుండా సన్న రకాలు వేసుకున్నట్టయితే బస్తాకు 150-200 రూపాయలు అదనంగా వస్తుంది. దిగుబడి దిగుబడి వచ్చి 150-200 రూపాయలు అంటే దాదాపుగా 7-8 వేల రూపాయలు అదనంగా వస్తాయి కదా. అది దాని గురించి అంతకంటే ఏం లేదు. అదే ట్రైన్ variety, అది శివన్న రిపీట్ చేయరా, మళ్ళీ కట్ అయ్యారు మీరు. అదే సరైన variety సన్న రకాలు దొరకడం లేదు సార్ రైతుకి. అంటే దొరకపోవటం ఏం లేదు, మీరు కావాలనుకుంటే దొరుకుతాయి. అవునవునులేండి సార్. అంటే మనం ఒకరు వేసి ఒకరు ఆదాయం పొంది పైరు బాగుంటే కొరవ రైతులు కూడా మనం ఫాలో అప్ చేస్తారు సార్. అవునవును. అందుకు ఒక మీరు ఎన్ని ఎకరాలు వేస్తారు వరి? మేము ఒక 5-10 ఎకరాలు వేస్తాం సార్. 5-10 ఎకరాలు. 1 ఎకరం ట్రై చేయండి సన్న రకాలు. సరే 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 ఎక్కువ వద్దు, ఎందుకంటే మీ ప్రాంతం మీ అంటే ఈ సీజన్ అన్ని సూట్ అయింది లేదు తెలుసుకోవాలి కదా ముందు. అందువల్ల 1 ఎకరం అట్లా 1/2 ఎకరమో చేయండి, ఎక్కువ వద్దు. అవునులేండి సార్. చూసి దాని ప్రకారం మళ్ళీ ఇది ముందు నాటికి చేసుకోవచ్చు ఇంకో సీజన్. అవునవునులేండి సార్. అది అదే ఇంకా వేస్తే ఒక లోడ్ కూడా వేయచ్చు సార్ అమ్ముకోవాలనుకున్నప్పుడు. లేదంటే 1 ఎకరం వేసుకొని విత్తనాలు, లేదంటే ఒక లారీ లోడ్ బండి ఎన్నన్నా వేయాలి సార్. మీరు చెప్పింది అర్థమైంది. కాకపోతే అంటే కొనేవాళ్ళు లారీ లోడ్ ఉంటే కానీ కొనరని, అదే అట్లా ఏముండదు, ఇబ్బంది ఏముండదు. అటువంటివి నేను చూసుకుంటాను, నేను చూస్తాను, అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా. అసలు అట్లా కాదు, ఇప్పుడు నేను చెప్పే రకమైతే మీరు అమ్మరు, మీరు సొంతానికే వాడుకుంటారు. అవునవునులేండి సార్. ఓకే సార్. అంటే ఆ క్వాలిటీ అట్లా ఉంటుంది. అవునవును. అది ఎడగడలో వస్తుంది సార్, అది ఎండాకాలం. ఎండాకాలం వస్తుంది. అంటే ఈ ఎడగారు అనేది నెల్లూరు జిల్లాలోనే ఉంటుంది. అది అక్టోబర్లో వేసింది అయితే రావట్లేదమ్మా. సెప్టెంబర్ అక్టోబర్లో అయితే మన ప్రాంతాల్లో రావట్లేదు, కొంచెం ఇబ్బంది అవుతుంది. అంటే విజయనగరం ఏరియాలో కొంచెం ప్రాబ్లం వచ్చింది. మీ ఏరియా మళ్ళీ తర్వాత సెట్ అయింది. ముందు ఇనిషియల్గా ప్రాబ్లం ఉంది, తర్వాత సెట్ అయింది. నవంబర్ తర్వాత ఏం ఇబ్బంది ఉండదు. సెప్టెంబర్ ఎండింగ్ అక్టోబర్లో విత్తనం పోసి చేస్తే అది కొంచెం ప్రాబ్లం వస్తుంది. రకరకాలు అంటే అవన్నీ మనం తెలుసుకోవాలి ముందే, ఆ టైంలో చేసుకునేది ఇబ్బంది లేకపోతే. మనకి మేలే వస్తుంది సార్ ఈ టైం. ఇప్పుడు వేసుకునేటట్టయితే ఏప్రిల్ అంటే ఈ వారంలో నాటుకొస్తున్నట్టయితే మే, జూన్, జూలై, ఆగస్టుకి వచ్చేస్తుంది కటింగ్కి. ఏప్రిల్లో వస్తారు, మేలో వర్షాలు పెద్దగా ఉండవు, ఇబ్బంది ఉండదు మీకు. అంటే అండర్ గ్రౌండ్ వాటర్ బావి నీళ్లు ఉంటాయి కదా. ఉన్నాయి సార్. కెనాల్ వాటర్ కూడా ఉంటుంది ఈ సంవత్సరం. కెనాల్ వాటర్ కాకుండా మీరు ఇప్పుడు 365 రోజులు కదా మీరు ఇప్పుడు పంట వేసారు, మళ్ళీ ఇంకో పంట ఎప్పుడు వేస్తారు? ఒక పంట అయిపోయింది సార్, ఇప్పుడు సెకండ్ వచ్చి ఏప్రిల్ మేలో వేస్తాం సార్. అవును, మళ్ళీ తర్వాత ఏం సార్ ఖాళీ పెట్టేస్తాం మళ్ళా అక్టోబర్ నవంబర్ ఖాళీ కట్టి పెడతారు. ఆగస్టు సెప్టెంబర్ లో ఉంటుంది సార్ ఖాళీ. అదే ఆగస్టులో అయిపోద్ది ఇది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 3 నెలలు ఖాళీ కట్టి పెడతారు. కొంతమంది మళ్ళీ అక్టోబర్ లో నార్లు పోస్తారు సార్, సెప్టెంబర్ అక్టోబర్ లో. అలా కాదు, నేను చెప్పేది ఏంటంటే మీరు నల్ల నేలే కదా. అన్ని రకాలు ఉన్నాయి సార్ సాయిల్. రెడ్ సాయిల్, సౌడు లేకపోయేట్లయితే అంటే మీరు కొంచెం మార్చుకొని, ఇప్పుడు ఇది నీళ్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పెసరా మినుము వేసుకునేట్లయితే ఏప్రిల్ 15-25 వేసారు, ఏప్రిల్ ఎండింగ్ వేసారు, మే, జూన్, జూలై ఎండింగ్కి వస్తుంది, జూలై 15-20 తారీఖులో వస్తుంది. ఆ టైంకి నారు చేసుకుని అప్పుడు నాటేసుకుంటే అది బెటర్ అవుతుంది. అవునవునులే సార్. అది అదర్వైజ్ ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు వేసారు, ఆగస్టులో అయిపోయింది, ఆ సెప్టెంబర్, అక్టోబర్ అయినా పెసరా మినుము ఒకటి ఇంక్లూడ్ చేసుకోండి. అంటే మా దగ్గర నుంచి కొని వేయాలంటే సుమారు 1500 రూపాయలు విత్తనాలు అవుతాయి. అలా కాకుండా మీరు పండించుకున్నది తీసుకునేటైతే రైతు వారి పంట పండినా పండకపోయినా, వర్షాలు ఎక్కువయ్యి కొంచెం ఒక్కోసారి పంట నష్టపోయినా దున్నేసుకుంటే మీకు చేనుకి చాలా బలం. పచ్చిరొట్ట
ఇప్పుడు మామూలుగా పంట వేసినా కూడా ఇత్తనం తీసి మిషన్ కటింగ్ చేస్తే పచ్చి రొట్ట చేనుకి మంచి చాలా ఇది. అవునులేండి. ఇప్పుడు మీరు ఇందాక వెరైటీయే మార్చాలన్నారు. వెరైటీ మార్చడం ఒక రకంగా చెప్పాలంటే ఇబ్బంది, మీకే ఇబ్బంది. ఎందుకంటే ఈ ఇందులో ఉన్న గింజలు రాలి ఉంటాయి, కేడీలు ఉంటాయి. నెక్స్ట్ వెరైటీకి అవునులే సార్. ప్యూరిటీ ఉండదు, ఆ కేడీలు ఉంటాయి కాబట్టి కొని తక్కువ రేటుకి కొంటారు. అవును సార్. ఇప్పుడు మాకు మంచి వెరైటీ చెప్పండి సార్ ఈ ఎండాకాలంలో. ఎండాకాలం వేసుకోవచ్చమ్మా. ఇప్పుడు మాది ఎన్ఆర్ఐ మషూరి, అంటే ఎన్ఆర్ఐ మషూరి అంటే బీపీటీ లాంటిది. అలాగని బీజా అని తక్కువ రోజులకు వస్తుంది. అది ఎన్ని రోజులు వస్తుంది సార్ బీజా? బీజా 4 నెలలు పంట, 120-125 రోజులు. అవునవునండి సార్. సన్న రకం. అనిల్ గారి దగ్గర ఉంది. అంటే ఆయన రైతు వారి అది ఆయన వేశారు, ఆయన దగ్గర ఉంది. కావాలంటే మేము పంపిస్తాం. సన్న రకం కదా రకాలు. సార్? అది సన్న రకమా అని అడుగుతున్నారు సార్. సన్న రకం అమ్మా, ఇందాక చెప్పాను కదా. యా, యా. ఇప్పుడు సాంబా మసూరి కంటే కూడా మంచి క్వాలిటీ, ఆయిల్ కంటెంట్ ఉంటుంది, ఇంకా కుకింగ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. సాంబా మసూరి కంటే కూడా 150 రూపాయలు అదనంగా వస్తుంది బస్తా, 75 కిలోలు బస్తా. ఓకే. సరే సరే సార్. సరే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, వేసి చూస్తాం సార్ ఈసారి బీజాని. తప్పకుండా అలాగే. నా నెంబర్ అది చేసుకోండి. లేకపోతే ఇప్పుడు అక్కడ అంటే ఇప్పుడు అనిల్ గారు అల్లూరు అనిల్ గారు అయినా సరే, లేకపోతే నెల్లూరులో అయితే రమణ సీడ్స్. సరే సరే సార్. ఓకే సార్. మీకు ఎక్కడైతే, లేకపోతే నాకు ఫోన్ చేసినా నేను పంపిస్తాను. ఓకే ఓకే సార్. ఓకే సార్. ఓకే అమ్మా. హరన్న, సార్ నాకు ఒక్క క్వశ్చన్ అడిగిన. ఐ థింక్ చెప్పండి. హరన్న మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు రాము. హరన్న ఇంకొంచెం గట్టిగా మాట్లాడరా? సార్ వాళ్ళు ఎక్కడి నుంచి సార్ చెప్పేది? సాంబశివరావు సార్ ఏంటి సార్? ఏ ఊరు నుంచి అని అడుగుతున్నారు. ఏ ఊరా? గుంటూరు. గుంటూరు. సరే సరే, థ్యాంక్ యూ సార్. గుంటూరులో. సరే 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 సార్, కనుక్కుంటాను సార్. మా కోత మిషన్ వాళ్ళు వస్తుంటారు సార్ పిల్లలు అక్కడికి. అవునా? వాళ్ళకి చెప్పండి. ఎన్ఆర్ఐ సీట్స్ అంటే ఎవరైనా చెప్తారు. అంటే ఆల్పాటి రాజా గారి ఇల్లు అన్నా చెప్తారు. అంటే ఎక్స్ మినిస్టర్ అయినా, ఈ కంపెనీ అంటే ఎండి అయినా. అట్లాగే సార్, కనుక్కుంటాను. లేదంటే ఆయన దగ్గరికి వెళ్తాంలేండి, అనిల్ దగ్గరికి వెళ్ళేసి బీజా తెచ్చుకుంటాం. అనిల్ గారి దగ్గర ఉంటది అల్లూరు, అక్కడ చేసుకుంటాం. మేము మొదట్లో బాస్తాం సార్ నారు. పోసేయండి. అల్లూరు మీకు దగ్గర. జీలకి చల్లుతాంలేండి సార్, ఖాళీగా పెట్టాం. జీలకి చల్లుతారా? జీలకి ఒక్కటి మీరు జీలక ఒక్కటి కాదు, జీలకతో పాటు తక్కువ రేట్లో దొరికే పెసల, మినుము, కందులు, ఏదో ఒకటి మొత్తం మీద 40-50 కిలోలు చల్లండి. 40-50 కిలోలది కాదు సార్ సమస్య. అక్కడ పెసల, మినుము, పిల్ల బెసర ఇవన్నీ చనిపోతాయి మా పొలాల్లో వర్షం కొద్దిగా ఎక్కువ అయితే. దీనికి అట్లా కాదు, 5-6 రోజులు అయిపోయినాక ఇంక చచ్చేది ఏముండదు. పెసలు చనిపోతుంది సార్, పిల్ల బెసర పెసలు చనిపోతుంది. ఇప్పుడైతే అంటే మీరు చెప్పేది ఆగస్ట్ సెప్టెంబర్ లోనా? మీరు చెప్పేది అక్టోబర్ లో. సెప్టెంబర్ లో అయితే అన్ని చనిపోవమ్మా. పిల్లి పెసర మీరు చెప్పినట్టు ఇది అవుతుంది, కానీ నిలుస్తుంది సార్. పిల్లి బెసర అయితే 1 month అబోవ్ అయితేనే నిలుస్తుంది. నీళ్లు నిలబడితే చనిపోతాయి. నీళ్లు నిలబడితే చనిపోతాయి. చిన్న వర్షం వచ్చినాక నిలబడిపోతాయి సార్ మా పొలాలు. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇది టైము పచ్చి రొట్టెకి. అసలు మినుము జల్లాలంటే ఫిబ్రవరిలో జల్లితేనే మనకి ఈల్డింగ్ వస్తుంది సార్. జనవరి, నీళ్ళు ఫిబ్రవరి. అవసరం నేను చెప్పేది అది కాదండి. పచ్చి రొట్టెకి 30-40 కిలోలు. ఈ ఏప్రిల్, మే నెలలో మాకు పెసలు ఎదగడం లేదు. ఈ టైం ఒత్తు మీద వచ్చేస్తామ్మా. ఓ నీళ్లు కడితే 2 టళ్ళు కడితే ఒత్తు మీద వచ్చేస్తే 30-35 రోజులకే దున్నేయటం, రోటవేటర్ వేసేయటం. సరే సరే, థ్యాంక్ యూ. 40 కిలోలు చల్లమన్నారా? ఏంది సార్ ఎకరం? 30-40 కిలోలు అన్ని కలిపి. కాకపోతే ఏంటంటే మీరు ఖరీదైన విత్తనాలు చేయవసరంలా.
ఇప్పుడు మా కంపెనీలు ఉన్నాయి, అట్లా కంపెనీలో రెమినెంట్ అని అంటారు. ఉలవలైనా ఈ సన్నలు తరకలు అవన్నీ తీసేస్తాం కదా, అవి ఇత్తనంగా వేరే వాళ్ళు వాడుకోవడానికి మంచిగా ఉండదు, కానీ ఇత్తనం మొలుస్తే అన్ని బాగానే ఉంటాయి యాక్చువల్గా. అటువంటి రూపాయిది ₹1 ఇంకా తక్కువ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు 100 విత్తనాలు ఉందనుకోండి, 100 విత్తనాలు మిగతా 14 గ్రాములు అయితే ఇది 6-7 గ్రాములే ఉంటాయి. అంటే 4 రెట్లు ఎక్కువ వేయచ్చు మీరు మామూలు కంటే. అంటే రూపాయికి ₹4 వాల్యూ లేదు. తరకలు సార్, ఏమండి? మీరు చెప్పేది వరి తరకలా వేరే తరకలు సార్? వేరే కాదు, పెసర, మినుము, కందులు ఇవన్నీ. పెసరా మినుము తరకలు. ఆ, అంటే మీరు చెప్పేది సాయిల్ క్వాలిటీ కోసం కదా? సాయిల్ అంతేనా? టెక్స్చర్ మార్చుకుంటారు. సాయిల్ క్వాలిటీ కోసం పెంచుకోవడానికి, అంటే క్రాప్ ఈల్డ్ తీసుకుని అమ్ముకోవడం. జిల్లాలో పొలాలు అన్ని కూడా పెసరా మినుము రాదు సార్. అంటే ప్రాంతాన్ని బట్టి ఇప్పుడు మామూలుగా అయితే మీ ఏరియా బాగానే పడుతుంది. మామూలుగా నెల్లూరు కానీ కావలి కానీ ఆ ఏరియా అంతా ఈ సంవత్సరం మేజర్ ఏరియా పెసరా మినుము అక్కడే. పెసరా మినుము ఇక్కడే అంటే మీరు చెప్పేది నవంబర్ లో చల్లుతారు సార్, అక్టోబరు నవంబర్ లో. అప్పుడు ఆగస్టు నుంచి ఫిబ్రవరి వరకు కంటిన్యూస్ వేశారు. వాటి వర్షాలు మూలాన 2 సార్లు పోయినాయి, మళ్ళా వేశారు, రకరకాలు జరిగింది ఈ సంవత్సరం. యాక్చువల్ గా అయితే చిత్తకార్తి సార్, మామూలుగా కార్తీల ప్రకారం చిత్తకార్తిలో చల్లుతారు సార్ పెసరా మినుము. చిత్తకార్త అంటే సెప్టెంబర్, అట్లా నెల్లూరు జిల్లాకి సెప్టెంబర్. చిత్తకార్తిలో చల్లితే పండక్కి కోతకు వచ్చేటట్టు వస్తుంది సార్ అది. అవునా? మామూలుగా అదునైతే అది మినుముకి. అది సరే. మెట్ట అంటే ఇప్పుడు పొలాలన్నీ అదే చల్లుతారు. ఇప్పుడు అన్ని సీజన్లు వేసేస్తున్నారు. కాకపోతే ఏంటంటే మీరు చెప్పినట్లు మీ ప్రాంతాన్ని బట్టి ఆ వర్షాలు అవన్నీ చూసుకోవాలా. కానీ మీరు చెప్పే ప్రకారం సెప్టెంబర్ తర్వాత వర్షాలు ఎక్కువ కదా మీకు. డ్రై ల్యాండ్స్ లో ఏం కావట్లేదు సార్. మొలిచిన 15 రోజులు అయితే మెట్ట పొలాల్లో ఏం కావట్లేదు. బాగా మీరు చెప్తాను కదా, ఆగస్ట్ నుంచి ఫిబ్రవరి వరకు అమ్మారు, పంట వేస్తూనే ఉన్నారు. అసలు నవంబర్ డిసెంబర్ లో కొన్ని కోతలకు వచ్చే పొలాలు దున్ని చల్లుతున్నారు సార్. అది బాగా అవుతుంది. ట్రాక్టర్ తో దమ్ము చేసేసి రోటవేటర్ వేసేసి చల్లుతుండ్రు. ఆ పొలాలు బాగా అవుతుంది. అంటే జనవరిలో చల్లితే అది కూడా. అవునా? సరే సరే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, ఏమైనా ఉండేటైతే నా నెంబర్ తీసుకోండి, ఎనీ టైం మీరు కాల్ చేయొచ్చు, దేని గురించి అయితే సరే. మన గ్రూప్ లో ఉన్నా సార్. ఏమండి? నేను పెడతాను అరన్న, నా దగ్గర ఉంది, అట్లా గ్రూప్ లో పెడతాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాం. యాక్చువల్లీ మీ సీడ్ కంపెనీని ఐ థింక్ కనెక్ట్ చేసి వీళ్ళకి అంటే మనం అందరం ఈ ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఇంకోసారి రావడానికి మీరు ఛాన్స్ ఉంటే రండి సార్. తప్పకుండా తప్పకుండా. అంటే ఆయన ఎన్ఆర్ఐ సీడు పెసలు వేశారు శ్రీరామ్ గారు, భలే వచ్చింది అది. అంటే శక్తి పెసలని మాయి బోల్డ్ వెరైటీ, చాలా లావుగా ఉంటాయి. ఒక అతను తెచ్చి వెల్లంట్లోనే రైతు వేసిస్తే ఒకేసారి కాపు వచ్చేసి ఒకేసారి వచ్చింది. ఆయన దున్ని చల్లాడు, 60 రోజులకు వచ్చేస్తాయి కటింగ్ కి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రాంతంలో శివారెడ్డి గారు అని తాడికొండ పక్కన వాళ్ళు ఆగస్ట్ లో వేస్తారు, కటింగ్ చేయరు. మామూలుగా 60 రోజులకి ఫస్ట్ క్రాప్ ఒక క్రాప్ అయితే వస్తుంది, 6-7 క్వింటాళ్ళు 8 క్వింటాల్ వరకు వస్తుంది. ఇక్కడ శివారెడ్డి గారు అయితే ఆగస్ట్ లో వేసి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ కి కటింగ్ వచ్చేది. అప్పుడు చలి తిరిగి మంచు పడుతుంటది కాబట్టి తర్వాత మళ్ళీ ఫ్లవరింగ్ 2 సార్లు వస్తాయి. 90-95 రోజులు అట్టు పెట్టి 11-12 క్వింటాలు దిగుబడి తీసేవాళ్ళు. పైన అట్లా కూలీలు ఎక్కువ అయిపోతున్నాయి సార్. కాయ రాలదు అప్పుడు ఆ పంట అయితే రాలదు. కూలీలు మనకి కూలీలు 200 తీసుకునే తలకే ఒక్కొక్కరు ఒక బస్తా కోస్తారు. బస్తా కాయలు కోయరు, నేను చెప్పేది కాయలు కోయరు. ఇప్పుడు మామూలు సీజన్ లో అయితే కాయ రాలిపోద్ది, కానీ ఆగస్ట్ సెప్టెంబర్ లో వేసుకునేది కాయ రాలదు. కాయ రాలదు సార్, అవి కొయ్యాలి కదా మనం. కోసేపలేదు, 90 రోజుల తర్వాత ఒకసారి పంట కోసుకోవటమే, పీకటమే. ఒకేసారి 90 రోజుల నుంచి 90 రోజులకు ఒకసారి తీస్తారు.
నేను చెప్పే నేను అతను చెప్పిన కాయ కోసి ఏంటంటే క్వింటాల్ కి కనీసం 1500 ఖర్చు వస్తుంది. నాకు తెలుసు, అది నేను కాదని. కోసి చాలా ఖర్చు అయింది సార్ అబ్బాయికి. అది రైతు వారి కష్టంలే, అది రైతు వారి కష్టం. రెండోది మా ఊర్లో ఒక అబ్బాయి సార్, మేము హార్వెస్ట్ చేసాము. హార్వెస్టర్ వాడుకోవచ్చు శుభ్రంగా. అది మాకు తెలియక అవి రాత్రి సాయంకాలం దాకా హార్వెస్ట్ చేసి ఒక 10 క్వింటాలు గుట్ట పోసేసి వచ్చాము. రేపు 10:30-11కి వెళ్ళేతలకి అన్ని పట్లు పగిలిపోయినాయి, మోములు వచ్చేసి. అంటే ఇప్పుడు పచ్చిదనం ఉంటది కదా, కొంచెం ఫంగస్ చేస్తుంది, మోములు వచ్చేసి అది ఫంగస్ చేస్తుంది. అప్పుడు మేము అగ్రికల్చర్ ఏఆర్ఎస్ వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే, మీరు దానికి కలుపు మందు కొట్టేయాలి ముందు, పంటకి 2-3 రోజుల ముందు. 2 రోజులు కాదు, 1 డే ముందు కొడితే సరిపోద్ది. కలుపు ముందు కొట్టినందువల్ల గింజ మారదు, ఆకు తిరమారిపోద్ది. వాళ్ళు చేసినప్పుడు మరుసటి రోజు సాయంత్రం అయినా, 3వ రోజు మీరు చెప్పినట్టు 3వ రోజు అయితే మంచిది అనుకోండి. కలుపు ముందు కొట్టేసి మిషన్ కటింగ్ పెట్టినప్పుడు ఆ పని చేసేస్తే చాలా ఈజీగా ఉంటుంది. పెట్టాలంటే అది కొట్టమని చెప్పి సారు ఏఆర్ఎస్ సారు కొట్టకుండా కూడా చేయొచ్చు, కానీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ప్లస్ ఎమ్మటే ఆరబోసుకోవాలి. పట్టుకుంటే పచ్చి ఆకులు ఉంటున్నాయి, ఆ పసురు వల్ల ఈ నానిపోతున్నాయి సార్. అదే ఎమ్మటే ఆరబోసుకోవాలా అంటున్నా. ఎమ్మటి పొద్దుకే దాకా కోస్తే రాత్రి నైట్ కి ఉబ్బిపోతున్నాయి. అది అంటే నేను, ఎందుకంటే మేము మామూలుగా మాకు తెనాల్లో ఒక 500 ఎకరం మేమే కంపెనీ చేసి రైతులు ఖాళీ కట్టి పెడతారు ఇప్పటి నుంచి జూలై వరకు. జూలై ఎండింగ్కి వాళ్ళు నాటేసేది. మేము ఒక 500 ఎకరాలు తీసుకొని ఇదే శక్తి పెసర ఏప్రిల్ 15-20 తారీఖుల్లో విత్తనం పెట్టేయటం. ఎప్పుడు వర్షం పడితే అప్పుడు, వర్షాలు పడతాయి కదా, ఎప్పుడు వర్షం పడితే అప్పుడు చేసి నీళ్లు కట్టడం అనేది లేదు. ఎప్పుడు వర్షం పడితే అప్పుడు దాన్ని వదిలేసి చేసా. కాకపోతే ఏంటంటే మీ ప్రాంతం ఎట్లా తెలీదు, ఇక్కడ ఈ ప్రాంతంలో అయితే ఎలికలకి చాలా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఎలికల బాధ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మిగతా పైర్లు ఎక్కడ ఉండవు కాబట్టి 2-3 కిలోమీటర్ల నుంచి వస్తాయి ఎలుక. ఆ ఎలుక బాధ కొంచెం, ఇప్పుడు మొత్తం మిగతా ఉండి మనం ఒక్కళ్ళే 2 ఎకరాలు వేసామంటే గింజ తీసుకోలేము. ఎలుకలు చిలకలు పెద్ద ఇది కాదు, వీటికి ఎలుకలే మెయిన్. కాబట్టి నలుగురితో పాటు ఉండాల్సిందే, తప్పదు. మనతో పాటు నలుగురిని తీసుకెళ్లాలా, లేకపోతే ఒక్కళ్ళైతే మనం పంట తీయలేము. ఆ జాగ్రత్తలు పడాల్సిందే. పోయినసారి అయితే మేము పంట తీసాం, ఇందాక మీరు అన్నట్టే యాక్చువల్గా కలుపు ముందు కొట్టి అన్ని చేసాం, కానీ ఆ సంవత్సరం కంటిన్యూస్గా వర్షాలు, డ్రైయర్ దొరకలా మాకు. డ్రైయర్ దొరికితే 6-7 టన్నులు పట్టేది, 8 అవర్స్ అయితే డ్రై బయటకు వస్తుంది సీడ్. డ్రైయర్ దొరక మార్కెట్ యార్డ్లో కంటిన్యూస్ రైన్స్ వల్ల డ్రై అవ్వాలి. దాదాపుగా 5 క్వింటాల్ యావరేజ్ వచ్చింది 500 ఎకరాల మీద. వీళ్ళు కస్టమైజింగ్ సెంటర్స్ అని పెడుతున్నారు కదా ఇప్పుడు, వాళ్ళకి మనం డ్రైయర్స్ అడిగి సజెషన్ చేసి తీసుకోవాలి మనం చెప్పి గ్రూప్ గా అయినా. మీరు ఎఫ్పిఓస్, ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్, ఎఫ్పిఓస్ నేషనల్ లెవెల్లో దానికి ఎంకరేజ్మెంట్ చాలా ఉంది. ఫ్యూచర్ లో మీరు ఒక 20 మంది రైతులు కలిసి చేసుకొని చిన్న అమౌంట్ ఇచ్చేసుకుంటే బ్యాంక్ నుంచి చాలా సపోర్ట్ వస్తుంది. ఇంప్లిమెంట్స్ అంతా కామన్ గా వాడుకోవచ్చు. అటువంటి డ్రైయర్ అంటే 16-18 లక్షలు ఆ రేంజ్ లో వస్తుంది. అయినా కానీ ఒక గ్రూప్ గా మీరు చెప్పినట్టు ఫార్మర్స్ అంతా ఒకటి సెట్ చేసుకొని ఒక 4-5 ఊర్లకైనా ఒకటి పెట్టుకున్నది మేలు. 4-5 ఊర్లు అవసరం లేదండి. ఇప్పుడు ఫార్మర్స్ ఇది ఎఫ్పిఓస్, ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ నుంచి, గవర్నమెంట్ నుంచి సపోర్ట్. నిన్న అంటే మా జూనియర్ ఇప్పుడు నాబార్డ్ చైర్మన్ డాక్టర్ గోవిందరాజు, చింతల గోవిందరాజులు అని తను చెప్తున్నారు, దాదాపు 10,000 ఉన్నాయి ఇప్పుడు, కనీసం 1,00,000 ఆర్గనైజేషన్స్ ఎఫ్పిఓస్ అవ్వాలి. దానికి ఎన్ని కోట్ల రూపాయలు ఫైనాన్స్ చేస్తున్నారు, గవర్నమెంట్ నుంచి ఉంది. అది మనం వాడుకోవాలా. ఇప్పుడు మనకున్న ఫెసిలిటీస్, మనం కట్టే డబ్బులే మళ్ళీ మనకి ఇస్తారు, అది మనం వాడుకోవాలి. అది మెయింటెనెన్స్ ఇబ్బంది అవుతుంది సార్ అక్కడ. ఏం లేదు, ఎవరో ఒకళ్ళు లీడ్ తీసుకోవాలి. ఇప్పుడు పిలిమేళ్ళ కంటే ఎవరు నేనంటే ఎట్లా, ఎవరో ఒకళ్ళు కట్టాలిగా. అది మీలాంటి వాళ్ళు కొంచెం ఉత్సాహం ఉండేవాళ్ళు 10 మందిని కలుపుకొని ఆర్గనైజేషన్ ఎఫ్పిఓస్ పెట్టుకుంటే చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి.
10 మందిలో ఇత్తనం కొనేది కరెక్ట్ గా తీసుకోవచ్చు సరైన ఇదిలో, ఎరువులు, పురుగు మందులు ప్లస్ అమ్ముకునే దగ్గర కూడా బెటర్ ప్రైస్ వచ్చేట్టు చేసుకోవచ్చు. మీరు దళారీ తగ్గించుకోవచ్చు. ఆ ప్రయత్నం చేస్తున్నాం సార్. ఐ థింక్ ఆ ప్రయత్నాలు, ఆలోచనలు ఆ డైరెక్షన్ లో ప్రయత్నం జరుగుతా ఉంది. సో గుడ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యాక్చువల్లీ చాలా నేర్చుకున్నాం. ఆపర్చునిటీ అందరితో ఇంటరాక్ట్ అవటం చాలా సంతోషమా. నాకు రైతులతో ఉంటే టైం నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. ఎందుకంటే నేను బేసిక్గా అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్. అగ్రికల్చర్ ఇనిషియల్ గా ఒక కంపెనీ యూనియన్ కార్బైడ్ అని మీరు వినుంటారు, అంటే మీ చిన్నతనంలో ఉంటుంది, భూపాల్ ఇన్సిడెంట్. ఆ కంపెనీలో సేల్స్ లో ఉండేవాడిని. ఆ తర్వాత అంటే 84లో ఆ కంపెనీ క్లోజ్ చేసినాక ఐ స్టార్టెడ్ మై ఓన్, అంటే లాస్ట్ వర్కింగ్ ప్లేస్ కర్నూలు నాది. అక్కడే బిజినెస్ స్టార్ట్ చేశా. ఓ 25 years రన్ చేశా. పెస్టిసైడ్స్, సీడ్స్ అంటే ప్రొడక్షన్ టేకప్ చేసి ఈ రైతు వారి ఇది పోలీస్ జాబ్ చేయలేక, అంటే నష్టపోలేదు కానీ నా సంపాదించుకున్న డబ్బులు మొత్తం వాళ్ళకి పెట్టాను ఎక్కువగా, రైతులకి కదా. సరే ఇంకొద్దులే ఇంకా ఈ వయసులో అని చెప్పి క్లోజ్ చేసుకొని ఈ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సీడ్ కంపెనీ పెట్టి రమ్మని అడిగితే, సరే నేను ఖాళీగా ఉండటం కరెక్ట్ కాదులే అని చెప్పి ఈ కంపెనీలో చేసాం. అంటే ఎప్పుడైనా రైతులతో ఉంటాం, ఐ ఫీల్ హ్యాపీ. సంతోషం సార్, చాలా సంతోషం మీతో మాట్లాడడం. ఐ థింక్ వినడం కూడా చాలా బాగుంది. తప్పకుండా సార్. ఐ థింక్ నేను నంబర్ కూడా గ్రూప్ లో పెడతా, కామన్ గ్రూప్ ఉంది, గ్రూప్ లో పెడతాం సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. మంచిది.